టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుడ్ ఈవినింగ్. బిగ్ క్వశ్చన్తో మీ ముందున్నాను. నేను ఈశ్వర్ పసుపులేటి. జగన్ పిలుపుతో శనివారం నాడు దేవాలయాల్లో కోటాను కోట్ల భక్తులు చేసిన ప్రార్థనలు ఫలించాయి. రాజకీయ అవసరాల కోసం ఆ దేవదేవుణ్ణి వాడుకుంటే ఈ దేశ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని చంద్రబాబుకు తెలిసొచ్చింది. పవిత్రమైన శ్రీవారి లడ్డూల్లో కొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణలపై సుప్రీంకోర్టు ఈరోజు సూటి ప్రశ్నలు సంధించింది. వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అసలు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసినట్టు, అది లడ్డూల్లో కలిసినట్టు సాక్ష్యం చూపించండి అంటూ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే ప్రశ్నను సంధించింది. జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్ వరకు దాదాపు 2 నెలల పాటు ఏం చేశారంటూ బెంచ్పై సుత్తితో ఠపీ ఠపీ ఠపీమని కొట్టి మరీ ప్రశ్నించింది. అసలు కల్తీ జరిగిందంటున్న నెయ్యిని వాడారా లేదా అని టీటీడీ తరపు లాయర్ లోధ్రాను ప్రశ్నించింది. ఆ నెయ్యి వాడలేదు, తిప్పి పంపేశామని సుప్రీంకోర్టు సాక్షిగా లోధ్రా సమాధానమిచ్చారు. అయిపోయింది, బాబు దొరికిపోయారు, అడ్డంగా బుక్ అయిపోయారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం పిల్లి మొగ్గలేసిన చంద్రబాబు ఆఖరికి సిట్ను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవాలని చూశారు. పవిత్రమైన లడ్డూపై విషం కక్కి ఆ విషాన్ని వైఎస్ఆర్సీపీకి పూసి తప్పించుకోవాలని చూస్తే భగవంతుడు క్షమించడు. అందుకే సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి మరీ బాబు బండారాన్ని బయటపెట్టాడు. మీకో విషయం చెప్పనా, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతగా ఉండాలి. భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగడమేంటి అన్న ఒక్క కామెంట్ చాలు చంద్రబాబు క్షుద్ర రాజకీయం సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలు అయిందని చెప్పడానికి. అయ్యా చంద్రబాబు గారు, జగన్పై కోపముంటే రాజకీయంగా ఏం చేయాలో చేసుకోండి, ఎన్ని ఆరోపణలైనా చేసుకోండి, మీ చేతిలో ఉన్న వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకుని ఎన్ని అడ్డదారులైనా తొక్కండి. అంతేకాని దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తే జగన్ ఊరుకోవచ్చు, కానీ ఆ దేవదేవుడు మాత్రం క్షమించడు. ఈరోజు మీరు దోషిగా నిలబడింది కేవలం రాష్ట్ర ప్రజల ముందే కాదు, కోటాను కోట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల ముందు, ఈ దేశ ప్రజల ముందు, ఈ దేశంలోని 140 కోట్ల మందికి మీరు సమాధానం చెప్పకపోవచ్చు, కానీ సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ ఏంటో తెలుసా? సిబిఎన్ షుడ్ అపాలజైజ్ హిందూస్. ఎక్కడ చూసినా ట్విట్టర్లో, సామాజిక మాధ్యమాల్లో మారుమోగిపోతూ ఉంది ఈ విషయం. అంతెందుకు, ఈరోజు నేషనల్ మీడియాకు సంబంధించి సీనియర్ జర్నలిస్టులు కానీ అనలిస్టులు కానీ పెట్టినటువంటి ట్విట్టర్ పోస్టులు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రం పరువు చంద్రబాబు ఏ రకంగా తీశారనేది చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటి ట్రెండింగ్ అవుతోంది చంద్రబాబుకు సంబంధించి. అలాగే ఆయన అపాలజైజ్ చెప్పాలనేటటువంటి విషయం కూడా ఈరోజు ట్రెండింగ్గా నిలిచింది. ఒకసారి సుమంత్ రమన్ చేసినటువంటి ఒక ట్విట్టర్ పోస్ట్ను మనం ఇప్పుడు చూస్తున్నాం. చాలా క్లియర్గా అందులో రాసుకొచ్చారు ఆయన. సుమంత్ రమన్ గారు ఒక సీనియర్ అనలిస్ట్. అందులో ఏమంటారంటే, షేమ్ ఆన్ ఎన్సిబిఎన్, విల్ హీ అపాలజైజ్ ఫర్ మిస్లీడింగ్ ద పబ్లిక్. ఇప్పుడు ఆయన పబ్లిక్కి క్షమాపణలు చెబుతారా? షేమ్ అని ఇదే పదం వాడారు, క్లియర్గా మనం అక్కడ చూడొచ్చు. అదే సమయంలో నేషనల్ మీడియాకు సంబంధించినటువంటి జర్నలిస్టులు కూడా చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్నలు చూశాక ప్రశ్నిస్తున్నారు. ఎస్, నేను ఇంకోటి కూడా చదివి వినిపిస్తాను మీకు. స్వాతి చతుర్వేది సీనియర్ జర్నలిస్ట్. వాట్ ఏ ఫాల్ ఎన్సిబిఎన్ నాయుడు షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ హిస్ వైల్డ్ క్లెయిమ్స్ దట్ ద తిరుపతి లడ్డూస్ వర్ కంటామినేటెడ్ విత్ బీఫ్ టాల్, ఫిష్ ఆయిల్ అండ్ లార్డ్. షేమ్ఫుల్ ఇంటెంట్ టు కార్నర్ రైవల్ జగన్మోహన్. హౌ డు యూ ట్రస్ట్ ఏ మ్యాన్ హూ కెన్ టెల్ సచ్ లైస్ యాజ్ సీఎం? ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయటానికి, రాజకీయంగా దెబ్బతీయటానికి ఇలాంటి అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తిని మనం సీఎంగా ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటూ స్వాతి చతుర్వేది పెట్టినటువంటి ఒక పోస్టు మనం చూస్తున్నాం. అలాగే చాలా ముఖ్యమైన విషయం, రంగరాజన్ నరసింహన్ ఈరోజు దేవాలయాల కోసం, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి, ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు పెట్టినటువంటి పోస్టు మీరు చూశారంటే, ఆయన పెట్టినటువంటి పోస్టు చూస్తే చాలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేస్తూ ఆయన పోస్టు పెట్టారు. అందులో ఏముందంటే ఒక్కసారి చదివి వినిపిస్తాను. షేమాన్ ఎస్, ఈరోజు రంగరాజన్ నరసింహన్, అవర్ టెంపుల్స్
అంటూ ఆయన సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారు. ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇక్కడుంది. థింక్ 100 times నౌ టు ద లైక్స్, ఇది బాగా చూడాలి. నౌ టు ద లైక్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. థింక్ 100 times బిఫోర్ స్పీకింగ్ అబౌట్ సనాతన ధర్మ. 1కి 100 సార్లు ఆలోచించుకొని మరీ సనాతన ధర్మం గురించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు అని ఈరోజు సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసిన తరువాత ఆయన లేవనెత్తినటువంటి అంశం, ఆయన పెట్టినటువంటి ట్విట్టర్ పోస్ట్. ఎందుకంటే వారు ఈరోజు దేశవ్యాప్తంగా మన సనాతన ధర్మం గురించి, మన టెంపుల్స్ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం గురించి, హైందవ సంస్కృతి గురించి, హిందూ ధర్మం గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తి పెట్టినటువంటి పోస్ట్ అది. ఎందుకంటే మనం నోటికొచ్చినటువంటి ఆరోపణలు మన సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందనేది వారు తీసుకొచ్చినటువంటి అంశం. ఇలా మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఈరోజు సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్నలతో తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ఆరోపించడం, అసలు ఈ విషయంపైన సుబ్రహ్మణ్య స్వామి అలాగే వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్లపైన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, లేవనెత్తినటువంటి ప్రశ్నలతో సిబిఎన్ షుడ్ అపాలజైజ్ హిందూస్ అంటూ దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశంగా ఈరోజు మారింది. రైట్, ఈ అంశంపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, ఇక డాక్టర్ బాలా గారు, సీనియర్ అడ్వకేట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బాలా గారు, ఈరోజు సుప్రీంకోర్టులో మీరున్నారు, ఏం జరిగిందో చూశారు. ఓవరాల్గా సార్ మీ అబ్జర్వేషన్ చెప్పండి. సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఈరోజు చంద్రబాబును దేశ ప్రజల ముందు దోషిగా నిలబెట్టినట్టు అయింది అనుకోవచ్చా? ఒకటి, ముందుగా మీ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. అలానే సాక్షి టీవీ చూసే ప్రజలకందరికీ ఈ రోజు వరల్డ్ వైడ్ ఈ రోజు సాక్షి టీవీ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తికరమైన అంశం ఇది. భారతదేశంలో ఎప్పుడు కని విని ఎరగని విధంగా సుప్రీంకోర్టు కూడా సెంటిమెంట్స్, అంటే ఒక రిలీజియస్ సెంటిమెంట్స్ మీద ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడం అనేది మొట్టమొదటిసారి. ఎందుకంటే ఎమోషన్స్ మీద, సెంటిమెంట్స్ మీద, కాన్స్టిట్యూషన్ బేసిస్ మీద మాత్రమే చూసే సుప్రీంకోర్టు ఈ రోజు ప్రపంచ దేశాలలో అన్ని చోట్ల నుంచి కూడా భక్తులు ఉంటారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్న చీఫ్ మినిస్టర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటి? అసలు మీకు వ్యాఖ్యలు చేసే ముందు మీకు ఎటువంటి రిపోర్ట్స్ మీరు తీసుకున్నారు? మీరు ఏ బేసిస్ మీద చెప్పారు? అసలు మీరు చిత్తశుద్ధి ఉండే మీరు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అన్నింటినీ ఫాలో అయ్యి నడుపుతున్నారా, లేకపోతే మీ పొలిటికల్ వెండేటా గురించి మాత్రం ఈ రోజు తీసుకొచ్చి రిలీజెస్ ని పెట్టారా అని డైరెక్ట్ గా క్వశ్చన్స్ వేశారు. ఇంకొకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ రోజు తెలుగు ప్రజలందరూ కూడా, అలానే భారతదేశంలో ఉన్న ప్రజలు, అలానే దేశవ్యాప్తంగా అన్ని దేశాలలో నుంచి ఉన్న భక్తులు ఈ రోజు ఊపిరి పీల్చుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఎక్కడే గాని, ఏ కోసానే గాని, ఏ డాక్యుమెంట్ లో గాని సుప్రీంకోర్టు స్పందించిన ప్రశ్నలకి ఒక్క చోట కూడా లడ్డూలో ఈ నెయ్యి కల్తీ జరిగిందని ప్రూఫ్ ఉందా అంటే డైరెక్ట్ గా వాళ్ళు చెప్పిన ఆన్సర్ లేదు, మేము తిరిగి పంపించేశాము. మరి తిరిగి పంపించేసినప్పుడు ఏ విధంగా కంటామినేట్ అయిపోయింది, ఏ విధంగా మీకు ఇది అడల్టరేషన్ అయ్యింది అని చెప్పండి, మీరు ఒక డైరెక్ట్ ఉన్నది ఏదైనా చూపించండి అని చెప్తే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆన్సర్ లేక ఈ రోజు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎవరైతే వాదిస్తున్నారో అడ్వకేట్, ఆయన నా దగ్గర ఇప్పుడు ఆన్సర్ లేదు, నేను కనుక్కొని చెప్తాను అంటే అప్పుడు సుప్రీంకోర్టులో జడ్జి కూడా స్పందించారు. మీరే 2 రకాల స్టాండ్స్ తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి. ఒకసారేమో మీరు కలవలేదు, దాన్ని రిటర్న్ పంపించేసామని మీరే అన్నారు. తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరే చెప్తున్నారు అది అడల్టరేషన్ జరిగింది అని చెప్పేసి అని. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే ఆ రోజు జరిగిందని చెప్పడానికి ప్రెస్ లో వచ్చింది, మీడియాలో వచ్చింది, దాన్ని కూడా మీరు నమ్ముతారా అన్న దగ్గరికి తీసుకెళ్లారు. అంటే మీడియాలో ప్రెస్ లో వచ్చింది కూడా మీరు నమ్ముతారని సుప్రీంకోర్టుకు ఎప్పుడైతే అడ్వకేట్ ప్రశ్న వేశారో అప్పుడు సుప్రీంకోర్టు డైరెక్ట్ క్వశ్చన్ వేసింది, మీరు ఏం స్టాండ్ తీసుకున్నారు, ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు, మీరు టెస్ట్ చేసిన తర్వాత కదా లోపలికి పంపిస్తారు, మీ యొక్క డాక్యుమెంటే చెప్తుంది కదా, ఎక్కడే గాని అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పినట్టు ఎక్కడ ఏ రిపోర్ట్ లో ఉంది చూపించండి మాకు అంటే వాళ్ళు 10 సార్లు రీడింగ్ చేసినా ఎక్కడే గాని అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టు గాని లార్డ్ అని మాత్రమే ఉంది. లార్డ్ అంటే ఏ దానికి సంబంధించింది, ఇట్ ఈస్ మేబీ ఏ అజంప్షన్, వాళ్ళ యొక్క అజంప్షన్ అంట, అది కూడా అజంప్షన్ లో మాత్రమే మేము చెప్పామని అంటున్నారు. కానీ దానికి ఇచ్చేటటువంటి అంటే పాలు ఇచ్చేటటువంటి ఆవులకు పెట్టే ఫీడింగ్ సంబంధించి వాటికి దానా తీసుకున్నప్పుడు దాని నుండి వచ్చే పాలలో కొంత తేడా ఉండొచ్చు అన్నారు. కానీ డైరెక్ట్ గా మనకి నెయ్యిలో
కొవ్వుగా కలిపినట్టు, పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఇంకో ఏదో పశువుల కొవ్వు ఏదో కలిపినట్టు అయితే ఎక్కడ లేదు, అంతేనా? క్లియర్ అది ఎక్కడ లేదు. అది సుప్రీం కోర్టు కూడా వేసిన ఒకటి డైరెక్ట్ చెప్పండి సార్. కాదు, ఆ నెయ్యి తిరిగి పంపేశారా, కలిసిందా అన్నప్పుడు లోధ్రా గారి సమాధానం ఏంటి? తిరిగి పంపించేశారు. సింపుల్ ఇది. ఎస్, టీటీడీ తరపున వాదించినటువంటి లోధ్రా గారు ఈ దేశంలోనే గొప్ప న్యాయవాదిగా పేరున్న వ్యక్తి, డైరెక్ట్ తిరిగి పంపించేశామని చెప్పారా? తిరిగి పంపించేశాం. వి రిటర్న్ దట్ కంటైనర్. 6వ తేదీన 12వ తేదీన వచ్చిన కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము టెస్ట్ చేసి పంపించేశాము. అది కలవలేదు అని కరాఖండిగా ఆయన క్లియర్ కట్ గా మళ్ళీ 3వ తేదీ అక్టోబర్న మనకు సుప్రీంకోర్టులో 3:30కి ఈ కేసు గురించి వస్తుంది. అప్పుడు లోపల వాళ్ళు ఏదో ఒక స్టాండ్ తీసుకొని మీరు ఆర్గ్యూ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా వాళ్ళు సూచించడం జరిగింది. అంటే ఎప్పుడైతే మీకు ట్యాంకర్ కల్తీ జరగలేదు అని చెప్తున్నారో, మరి ఏ విధంగా మీకు లడ్డూలో కల్తీ జరిగిపోయింది, అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్పాడు. దానికి బేసస్ ఏంటి, ప్రైమా ఫేసీ ఏంటి? ఈ కేసులో ఎక్కడే గానీ మీకు సంబంధించి ప్రైమా ఫేసీ లేదు అని ఖరాఖండిగా సుప్రీంకోర్టు చెప్పేసింది. మేము సాటిస్ఫై అవ్వట్లేదు, ఓకే, మేము సాటిస్ఫై అవ్వకపోయినా మీకు మరో ఛాన్స్ ఇస్తున్నాము. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీరు వాదిస్తున్నారు కాబట్టి మీ స్టాండ్ ఏంటి, ఒక స్టాండ్ అని తీసుకొని చెప్పండి మాకు అని చెప్పేసి వాళ్ళకి ప్రశ్న సంధించడం జరిగింది. ఎక్కడైనా సరే సార్, ఎక్కడైనా Yes. సరే లోధ్రా గారి వాదనలో ఆయన చెప్పుతున్నప్పుడు దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అన్నది మా దగ్గర రిపోర్టు ఉంది, పలానా ల్యాబ్ ఇచ్చింది, ఆ ల్యాబ్లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అన్నది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉందనే మాట ఎక్కడైనా వినిపించిందా మీకు? నో, ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే, ఆయన ఎక్కడ ఆ మాట చెప్పలేదు. ఏదైతే ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందో సుప్రీం కోర్టు కూడా ప్రశ్నించింది. ల్యాబ్ అదొక్కటే ల్యాబ్ ఉందా, మనకి ఇన్ని సెంట్రల్ ల్యాబ్స్ ఉన్నాయి, నేషనల్ ల్యాబ్స్ ఉన్నాయి, వాటి దగ్గర ఎందుకు మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు, ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఇమీడియట్ గా మీరు పబ్లిక్ లో ప్రెస్ లోకి రావాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేక గుటికలు మింగుతూ ఆయన రిపోర్ట్ ని చదివిందే 10 సార్లు చదివిందే తిప్పి మొత్తానికి ఆయన కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారు తప్ప క్లారిటీగా కన్ఫ్యూజ్ అయ్యారా, జడ్జెస్ ని కన్ఫ్యూజ్ చేశారా? ఆయన కన్ఫ్యూజ్ అయిపోయేసి ఆన్సర్ లేక జడ్జెస్ ని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఒకటే రిపోర్ట్ ని ఆయన 2-3 సార్లు చదవడం జరిగింది. ఎందుకంటే అందులో ఉన్న రిపోర్ట్ లో ఆయిల్స్ కన్సంప్షన్ జరిగి ఉండొచ్చు అనేది మాత్రమే ఉంది తప్ప ఎటువంటి ఆయిల్ అనేది కరెక్ట్ గా మెన్షన్ చేయలేము అని చెప్పేసి రిపోర్ట్ లోనే ఉంది. మరి ఉన్నప్పుడు ఏదైతే గీ ఉందో ఏ విధంగా లడ్డూలో కలిసింది? పోనీ మీరు అంటున్నారు గతంలో ఈ కంటైనర్లు ఏదైతే ట్యాంకర్లు ఏదైతే మీకు అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది అంటారు, 3 పంపించేశారు అంటున్నారు కదా, ఆ సప్లయర్ పంపించిన గతంలో ఉన్నవన్నీ కాబట్టి కలిసి ఉంటాయి కాబట్టి మేము అనుకుంటున్నాం, ఊహించుకుంటున్నాం అంటున్నారు తప్ప ఎక్కడైనా మీకు ప్రైమరీ ఎవిడెన్స్ ఉందా అంటే లేదు. లడ్డూస్ ఏమైనా టెస్ట్ చేశారా అని అడిగితే నో అని చెప్పారు. సో లడ్డూస్ ని టెస్ట్ చేయక, లేదు గీ కలిసింది అనేది డైరెక్ట్ ఎవిడెన్స్ లేక, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేక మరి ఏ విధంగా మీకు ప్రైమా ఫేసి మీట్ అవుతుందని అనుకుంటున్నారు అని కీలకమైన ప్రశ్న అనుకోవచ్చా సార్ బాలగారు? ఒక కీలకమైన ప్రశ్న అనుకోవచ్చా? మీరు ఏదైతే జంతువుల కొవ్వు లడ్డూల్లో కలిసింది అంటున్నారో ఆ లడ్డూల్ని ల్యాబ్ పంపారా, టెస్ట్ చేశారా అని అడగడం ద్వారా లోధ్రాను కూడా ఇరకాటంలో పెట్టినట్టయిందా? ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే లూథ్రా గారు వాదించారో లడ్డూని టెస్ట్ కి పంపించకుండా, ఆ లడ్డు యూజ్ చేశారు, ఆ నెయ్యి యూజ్ చేశారు గతంలో చూపించకుండా, ఎవిడెన్స్ లేకుండా కేసు ఎలా నిలబడుతుంది అని ముఖ్యంగా వాళ్ళు వేసిన ప్రశ్న. అండ్ ఇంకోటి, ఈరోజు సిట్టుని వేశారు. సిట్టుని మీరు వేసినప్పుడు గతంలో మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి టైం తీసుకున్నారు? ఎప్పుడో రిపోర్ట్ వస్తే ఇప్పుడు దాకా ఎందుకు మేల్కోలేదు? ఎందుకు సిట్టుని ఇంత లేట్ గా వేయాల్సి వచ్చింది అంటే ఆయన చెప్పిన సమాధానము, మాకు టీటీడీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాము కాబట్టి ఆ కంప్లైంట్ బేస్ మీద ఎఫ్ఐఆర్ కట్టారు, ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత దాన్ని సిట్కి మేము ఇచ్చాము అని చెప్పి చెప్పుకొచ్చారు. ఎందుకు డిలే అయిందానికి నో ఆన్సర్. వాళ్ళు ఎలా అయిపోయారంటే కన్ఫ్యూజన్ లో పడిపోయి వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోలేక, జడ్జెస్ ని కన్విన్స్ చేసుకోలేక, ప్రజలకి ఆయన జడ్జి గారు కూడా చెప్తున్నారు భారతదేశంలో వరల్డ్ వైడ్ ఈ రోజు ప్రజలు చూస్తున్నారు, మీరు ఒక స్టాండ్ తీసుకోండి, మీరు అలా ఎలా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా లేకపోతే మనోభావాలు దెబ్బతినే విధంగా, ఈ యొక్క ప్రజల సెంటిమెంట్ ని కొట్టే విధంగా వరల్డ్ వైడ్ పబ్లిక్ ఉంటారు, వరల్డ్ వైడ్ డివోటీస్ ఉంటారు, మీరు అలా ఎలా 2 స్టాండ్స్ తీసుకుంటారు, ఒక స్టాండ్ తీసుకొని చెప్పండి అని చెప్పేసి వాళ్ళని గట్టిగా అడగడం జరిగింది. కానీ అప్పటికి కూడా ఆయన దాని గురించి పట్టించుకోకుండా ఆయన చెప్పాలనే చెప్తున్నారు తప్ప వాస్తవంగా ప్రైమా ఫేసి లేదు అని చెప్పి ఫైనల్ గా డే అయిపోయిన తర్వాత మీకు ఎప్పటికి టైం కావాలంటే వెనస్డే రోజు 3rd రోజున ఇచ్చారు. 3:30కి మళ్ళీ ఈ కేసుని టేకప్ చేస్తారు. రైట్, కేఎస్ ప్రసాద్ గారు.
ఎలా ఏమనిపిస్తుంది చెప్పండి, మీరు డైరెక్ట్ అన్ని ఫాలో అయిన వాళ్ళు క్వశ్చన్ కూడా అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే అడగాల్సిన ప్రశ్నలన్నీ సుప్రీంకోర్టు అడిగేసింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, మీరు వెంకటరెడ్డి గారు ఇద్దరు ఇదే లడ్డూల్లో జంతువులకు అంశం మీద వరుసగా అనేక డిబేట్లలో పాల్గొంటూ మీరు అడిగిన ప్రశ్నలే అనుకుంటా ఆల్మోస్ట్ ఈరోజు సుప్రీంకోర్టు కూడా లేవనెత్తింది. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఒక్కొక్కసారి మనం సక్సెస్ సాధించినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది సార్. ఇప్పుడు గర్వపడుతున్నారా? నేను ఖచ్చితంగా పడతాను, ఎందుకంటే ఇది నేను వాళ్ళ లైవ్ లా అని ఉంటుంది, సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అన్ని లైవ్లో మనం చూడొచ్చు, ఇంక్లూడింగ్ క్వశ్చనర్స్ అవన్నీ. అవును, ఇందాక బాలాగారు అక్కడ ఉన్నారని చెప్తున్నారు కదా, నేనైతే ఇది ఖచ్చితంగా నేను లైవ్లో ఫాలో అయ్యా. ముందు లోద్రా గురించి 2 విషయాలు చెప్తే సార్, సప్త సముద్రాలు ఎదిన తర్వాత ఇంటి మురుక్కలలో ముందు పడి చచ్చిపోయి క్యాండిడేట్ ఎవడంటే లోద్రా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడిని 54 రోజులు జైల్లో పెట్టడానికి ఒక పక్క లోకేష్ కారణం అయితే, రెండోది ఖచ్చితంగా లోద్రాయ్. తెలుగు తక్కువతనానికి నిదర్శనం. ఎందుకంటే లాస్ట్కి ఆ రోజు కూడా ఇదే చంద్రచూడ్ గారు అనుకుంటారు, చంద్రచూడ్ గారేనా, చంద్రచూడ్ గారే, విల్ యూ నీడ్ టు బి కన్సిడర్డ్ యాజ్ దిస్ పర్టికులర్ కేస్ ఆన్ మెర్సీ గ్రౌండ్స్ ఆర్ మెరిట్ గ్రౌండ్స్. ఓకే, మెర్సీ గ్రౌండ్స్ అంటే ఏంటి? మెరిట్స్ అయితే 17 ఇయర్ క్వాష్ చేయడం అవదు, ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయితే. మెర్సీ అంటే జబ్బడిపడి కాబట్టి వేలు ఇవ్వడం. ఇక్కడ కూడా మీరు కంటిన్యూస్గా గమనిస్తేనండి, ఈ లడ్డూ విషయంలో అసలు నిజంగా చెప్పాలంటే స్ట్రిప్ ఆఫ్ అంటారు దీన్ని. ఆ ప్రొసీడింగ్స్లో ఫస్ట్ నుంచి క్వశ్చన్స్ చూడండి, ఇది ఒకసారి జూమ్ చేయమ్మా, లా లైవ్ అని ఉంటుంది, ఎవరైనా చూసుకోవచ్చు, నేనే ఎక్కర్లేదు. ఎలాంటి వాళ్ళైనా ఈ లా లైవ్ చూడండి, క్వశ్చనర్స్ ఏమున్నాయో, ఆన్సర్స్ ఏం చెప్పాడో లోద్రా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది దాంట్లో. ఓకే, ఇది లా లైవ్. ఫస్ట్ చూడండి, ఎత్తుకోవడమే, ఊపిరి తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు అసలుకి. ఏమని అడిగాడంటే, ఫాల్స్ పాజిటివ్ కెన్ బి అబ్టైన్డ్, మెథడ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు అన్నాడు ఆఫీసర్ విశ్వనాథన్ గారు. విశ్వనాథన్ అడిగిన క్వశ్చన్ అంటే, డస్ నాట్ prudence dictate that you take second opinion. Normal thing, we take second opinion, no proof that said ghee was used. ఇది ఇమీడియట్గా బుల్లెట్. నెక్స్ట్ గావి గారు అయితే, బిఫోర్ గోయింగ్ టు ద పబ్లిక్ ఇట్ వుడ్ బీన్ మోర్ అప్రోప్రియేట్ వాట్ అపియర్డ్ టు బి కంటామినేటెడ్. మళ్ళీ ఇమీడియట్గా విశ్వనాథన్ గారు, అన్లెస్ దెర్ ఈస్ సంథింగ్ టు షో దట్ దిస్ ఘీ వాజ్ యూజ్డ్ అండ్ యూ హ్యాడ్ material that day you went to press, this all is meaningless. Yes, is there no difference between the first and second consignments? Next malli immediately Gavai gar, we would like you to examine as to whether investigation should be conducted by this sit or in background or such statement which affects statements of people. We should keep God away from politics. yes, ఇది మాట్లాడుతూ ఇంకా మీరు సొలిసిటర్ జనరల్కి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏంటి తెలుసా సార్, ఈ సిట్ కాంపిటెంట్ అథారిటీ అయినా నెక్స్ట్ దానికి ఇది కాంపిటెంట్ అథారిటీ అవునో కాదో చెప్తే దాన్ని బట్టి వీ కెన్ ప్రొసీడ్ అన్నట్టుగా చెప్పారు. సో లడ్డూలా లోద్రా గారి పేరు దగ్గర ఉంది కాబట్టి లోద్రా గారికి కేసు ఇస్తే అది ఎత్తిపోతల పథకం అని గ్రహించండి ఫస్ట్. తర్వాత మీకు ఈ విషయంలో నేను అంత కంక్లూజన్ రిమార్క్స్ ముందే చెప్తాను, ఎప్పుడు చెప్పండి. 1960లో నీలం సంజీవ్ రెడ్డి గారికి ఇదే సుప్రీంకోర్టు రోడ్ లైన్స్ విషయంలో ఇదే స్టేట్మెంట్, ఈ విధంగానే తీర్పు వస్తే ఆ మహానుభావుడు స్టెప్ డౌన్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్స్, రిజిగ్నేషన్ చేశాడు 1960లో. నీలం సంజీవ్ రెడ్డి గారు సేమ్ విల్ అప్లికబుల్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్. ఇంకా తర్వాత ఈ క్వశ్చన్ లైన్ చదువుకుంటూ కూర్చుంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నది నేను అదే చెప్తాను. దేర్ ఆర్ ఓన్లీ 2 options. One is either he should say sorry to the entire Hindu 146 crores of people. Number 2, he has to step down along with Pawan Kalyan garu. ఎందుకంటే పొగేసుకుని సనాతన ధర్మం గురించి మాట్లాడడం మొదలెట్టాడు సబు సందర్భం లేకుండా. బాధ్యతారాహితంగా నిన్న వెంకటరెడ్డి కూడా ఎక్స్పోజ్ చేశాడు, ఇది అనిత గారు, బీయింగ్ ఎ క్రిస్టియన్ హౌ డిడ్ హీ ఎంటర్డ్ దర్ నాట్. నేను అది ఎంత ఫేక్ అన్నది కూడా మీకు నేను చూపిస్తాను, ఇంక్లూడింగ్ గౌరవ రాష్ట్రపతి గారు. వీళ్ళందరూ తెక్కబుర్లు చెప్తున్నారు కదా, రాష్ట్రపతి గారు కూడా సంతకం పెట్టి వెళ్ళారు లోపలికని. నేను అది చూపిస్తాను మీకు, ఆ రిజిస్టర్ కాపీ. అబ్దుల్ కలాం గారు అప్పుడు ఆయన కూడా సంతకం పెట్టలేదు. ఇంకా మరి ఈవిడ సంగతి అయితే చెప్పక్కర్లేదు, సోనియా గాంధీ గారు సంతకం పెట్టాలన్న నిబంధన అయితే అక్కడ లేదు. ఇది కొట్టండి, ఇది కూడా ఎవరైనా కాంటాక్ట్ చేస్తే నేను డిబేట్కి సిద్ధంగానే ఉన్నాను, ఎక్స్పోజ్ చేయండి. ఇందులో చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అందరూ ఇష్టం వచ్చినట్టు చెప్పారే, ఇది ఏంటిది? ఇందులో రిజిస్టర్ అండి ఇది, అన్ని మతస్థులు వెళ్ళి మేము సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు కదా, ఇందులో ప్రముఖుల పేర్లు అబ్దుల్ కలాం గారితో సైతం. ఒక్క ఎరుబాగులో ఎవడంటే ఈ కపిల్ సిబాల్, ఇతను ఒకడు వెళ్ళినప్పుడు సంతకం పెట్టాడు, మిగిలిన ఎవరు సంతకం పెట్టలే. సోనియా గాంధీ గారు కానీ అబ్దుల్ కలాం గారు కానీ పెట్టినట్టున్నారు. సోనియా గాంధీ గారు లేదండి.
అబ్దుల్ కలాం గారు పెట్టలేదు. పెట్టలేదు. వీళ్ళు ఉన్నారు, నేను చెప్తున్నాను కదా 10 మంది ఉన్నారు. ఒకడు వంట వార్పు ఛానల్ ఈ మధ్య గన్మెన్లు కూడా ఇచ్చారు. వండి వారు చేస్తే అన్న క్యాంటీన్లో కూడా అదే జర్నలిజం విలువలు పణంగా పెట్టినందుకు బోనాలు పెడుతున్నారు. మీరు ఒకటి గమనిస్తే సార్, దీని అంతటికీ వెనకతలో ఉన్న జరిగిన నా డిమాండ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు దే నీడ్ టు స్టెప్ డౌన్. ఒకటి, ఇవాళ సిట్నే ప్రామాణికంగా తీసుకుంటే సార్, వాళ్ళ ఆధీనంలో జరుగుతుంది దానికి వాళ్ళే అధిపతులు అయినప్పుడు సిట్ ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ ఇస్తుందని నాకైతే నమ్మకం లేదు. రెండోది, సో ఈ ప్రాతిపదిక మీద ఖచ్చితంగా ఇట్ ఈస్ దర్ డ్యూటీ టు స్టెప్ డౌన్. కావాలంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రి కింద ప్రతిష్ఠించుకుని ఈ కార్యక్రమాలు సన్నాహ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా రంజింప చేసుకోమనండి, ఎవరికి అభ్యంతరం లేదు ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ ఇచ్చేదాకా. ఎందుకంటే మాకు మీ మీద ఎందుకు నమ్మకం లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మీద వ్యక్తిత్వ హననం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం, చిరంజీవి గారి మీద వ్యక్తిత్వ హననం, జగన్ మీద గారు అయితే మీకు చెప్పక్కర్లేదు వ్యక్తిత్వ హననానికి, మోడీ గారిని వదలలేదు వ్యక్తిత్వ హననం, అమిత్ షా గారిని వ్యక్తిత్వం, సోనియా గాంధీ మనకి ఇష్టమైన సోనియా గాంధీ మొన్న ఈ మధ్యన కొంచెం మొదట్లో అన్నారు కదా ఆమెను కూడా. సరే దెయ్యం ఎవరినైనా తీసుకోండి, వ్యక్తిత్వ హననమే. ద సక్సెస్ స్టోరీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు 42 సంవత్సరాల పైచి 45 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 42 సంవత్సరాల పైచిలుకున్న తెలుగుదేశం ప్రస్థానంలో ద సక్సెస్ స్టోరీ ఈజ్ వ్యక్తిత్వ హననం. ఎదుటి మనిషిని హ్యూమిలేట్ చేసుకుంటూ ఈ 120 రోజుల పరిపాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అలో లక్ష్మణాన్ని ఆడడం తప్ప ఇంకో కార్యక్రమమే లేదు. కానీ డైరెక్ట్ గా వ్యక్తిత్వ హననం చేసుకుంటే ఒక రాజకీయ అవసరాల కోసం ఆయన చేస్తారనుకోవచ్చు, కానీ లడ్డూలో పవిత్రతనే దెబ్బతీసే విధంగా అది కూడా వ్యక్తిత్వ హననం లాంటిది. ఆయన నమ్ముకున్నటువంటి భక్తులను ఏం చెప్పాలో అర్థం. ఆయన నమ్ముకున్నవాడు వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవట్లేదు సార్. చంద్రబాబు నాయుడు ఈజ్ డిఫరెంట్ ఎంటిటీ. భక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం కూడా సంబంధం లేని విషయం. అండ్ ఇక్కడ సంబంధించిన విషయం దేవదేవుడిని నమ్మే విధానంలో ప్రజల యొక్క చిత్తశుద్ధి ఆ భగవంతుడికి ఈయనకి ఉన్న దాంట్లో ఇవాళ తమిళనాడుకి చెందిన విశ్వనాథన్ గారిని ఇవాళ ఆ బెంచ్లో వేయడంతోనే నేను ఫస్టే డిసైడ్ అయ్యాను, ఇది గ్యారంటీగా. గొగాయ్ అయితే అసలు క్షమాభిక్షలు లేకుండా అడుగుతాడు, ఆ విషయం నాకు అతని మీద నమ్మకం ఉంది. ఈ విశ్వనాథన్ గారు ఎప్పుడైతే బెంచ్లో కాన్స్టిట్యూట్ అయ్యారో మన సదరన్ స్టేట్స్ ధర్మ ప్రతినిధి, ఆయన ధర్మ పరిరక్షణకి ఆయనకి మా దేవదేవుడితో అనుసంధానం క్రిస్టల్ క్లియర్ గా తెలుసు. ఇది ఇవాళ పరిరక్షణ. అప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, ఇంకోటి చెప్పనా నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు సిట్టొద్దు, కేంద్ర దర్యాప్తు సంస్థలే కావాలని కోరుకుంటే ఆయన్ని కొంతైనా సరే చిత్తశుద్ధింది అనుకోవచ్చు సార్. మీరు ఇంకా చింతసెచ్చిన పులుపు సావలేదన్న సామెత ఉంటుంది. ఇవాళ మీకు ఏమిటితో అన్న దగ్గర సైజు కూడా లేకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన మీకు మొట్టికాయలు పడ్డాయి గత ప్రభుత్వంలో కాదు, ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు మొట్టికాయలు లెక్క పెట్టింది మొదటిది. ఇంకొకటి ఉంది సార్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్, శర్మ గారు ఉన్నారు ఖచ్చితంగా చెప్తారు, ఇది మీకు అలవాటు అయిపోయింది ప్రతిదానికి ఎగేసుకుని పొగేసుకుని సుప్రీంకోర్టుకి రావడం అని. ఇవాళ మీకు ఇంకోటి తెలుసా, తెలుగుదేశం భోగోని ఛానల్ అన్నింటిలో ఇన్స్ట్రక్షన్స్, నో డిబేట్ ఆన్ దిస్. నేను 2 నేషనల్ మీడియాలు అడ్రస్ చేసి వచ్చాను. ఇప్పుడు 2 నేషనల్ మీడియాలు తెలుగుదేశం రావని చెప్పారట. ఇంక దేని సార్ ఇది, ఇంక దేనికి వాళ్ళు వెళ్ళరట. చెప్పాను కదా, నేషనల్ మీడియాని ఏకపడేస్తుంది. అంటే తగిలించి తమాష చూడడం అలవాటు, మంచి జరిగితే ఖాతాలు వేసేసుకుంటారు. అబ్బా మా అనుభవానికి ఈ అనుభవం చెప్పమనండి. రైట్. ఏ ధర్మ దేశ ప్రజల ముందు ఈ రోజు దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి? సార్ 1940 నీలం సంజీవ్ రెడ్డి గారు, రైట్ ఈశ్వర్ గారు 1940 నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇదే గౌరవ సుప్రీంకోర్టు రోడ్ లైన్స్ మీద ఇచ్చిన వెర్డిక్ట్ కి మహానుభావుడు స్టెప్ డౌన్. తర్వాత హి హస్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీ డిమాండ్ మీద కూడా నేను చర్చిస్తాను. ఒక చిన్న ఇదే డిమాండ్ ని మీరు ఎక్స్టెండ్ చేస్తే ఎన్డీఏ కూటమి మీద ప్రెసిడెంట్ చేస్తారేమో. ఈ డిమాండ్ మీద కూడా చర్చిద్దాం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎల్లుండి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత 3వ తారీఖున తిరుపతిలో ఆయన ఒక వారాహి సభ కూడా పెడతానన్నారు. ఈరోజు సనాతన ధర్మం గురించి ఎటువంటి ప్రశ్నలకు ఆయనకి ఎదురవుతున్నాయో చూస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు చంద్రబాబుకు వేసినటువంటి ప్రశ్నలతో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నోటి నుంచి వాస్తవాలే వస్తాయా? ఎందుకంటే దీక్షలో ఉన్నారు కాబట్టి. సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఇది చాలామంది మనసులో ఉన్నవే, గట్టిగా ప్రశ్నించే వేదిక లేకపోవడము, ప్రశ్నించిన అది చంద్రబాబు చేరకపోవడం జరుగుతుంది. కానీ వెంకటేశ్వర స్వామి అక్కడ పిటిషన్ వేయించి సుప్రీంకోర్టుతో ఈ ప్రశ్నలు లేవనెత్తించారేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. నిజంగా ఈరోజు హిందువులు గర్వించేటటువంటి ఒక రకమైనటువంటి వ్యాఖ్యానాలు సుప్రీంకోర్టు చేసినట్టుగా భావించాలి. హిందువులంతా గర్వించే విధంగా 140 కోట్ల మంది హిందువుల మనోభావాలని ఒక రాక్షసుడైనటువంటి చంద్రబాబు నాయుడు తన రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఏదో ఒక విధంగా బదలాం చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో దేవుణ్ణే డైరెక్ట్గా లాగేసి రాజకీయంగా వాడుకుంటున్నటువంటి దానికి 2 చెప్పులు తీసుకుని 2 చెంపలు వాయించేలాగా ఎవరైతే వాళ్ళ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యానాలుగా ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే జస్టిస్ బిఆర్ గవాయి గారు, జస్టిస్ కేవి విశ్వనాథన్ గారి దిశభ్య ధర్మాసనం అడిగినటువంటి ప్రశ్నలకు మీరు అన్నట్టుగా గంటకు 2 కోట్లు తీసుకునేటటువంటి
లాయర్ని తిరుమల తిరుపతి దేవస్థానం అపాయింట్ చేసింది. గంటకు 2 కోట్లు. ఎవరైతే సిద్ధార్థ లోద్రా గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసులు కూడా ఆయనే వాదించాడు ఇక్కడ హైకోర్టులో కావచ్చు, సునీత గారికి సంబంధించి చంద్రబాబు గారు పెట్టి అన్నిటికీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజెంట్ ఆస్థానా లాయర్ ఉండాల్సింది కదా. సుప్రీంకోర్టు అంటే పెద్దోళ్ళనే పెడతారు, చిన్న చిన్న. ఎందుకంటే నిజంగా తిరుమల ప్రసాదం అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదం దాంట్లో జంతువుల కొవ్వు కలిపారని చెప్పి కొవ్వెక్కి మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలకి ఈరోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి వ్యక్తి రోడ్డు మీద పోయేటటువంటి అల్లాటప్ప వ్యక్తి కాదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడినటువంటి వ్యక్తికి చెంప చెల్లుమనేలా ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. ఇప్పటికైనా నిజంగా మనిషి పుట్టి సిగ్గనేది ఏ కోశానన్న ఒక 1% అన్న ఈ చంద్రబాబు నాయుడికి, లేదంటే ఈ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకొని క్షమాపణలు దేవుడికి చెప్పి రాజీనామా చేసి రావాలి. వెళ్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుమల కొండకి మోకాల మీద ఎక్కి గుండు కొట్టించుకొని దేవుడి దగ్గర, అయ్యా నేను అపవిత్రం చేశాను, ఇప్పటికన్నా నేను బుద్ధి తెచ్చుకున్నానని చెప్పి ఇచ్చి రాజీనామా చేసి రావాలి. ఈ చంద్రబాబు నాయుడు కూడా అదే చేయాలి. ఈయనకి ఏ కోసాన సిగ్గు సెరవ అనేది ఇలా పుట్టకలో లేదు కాబట్టి, ఇలా జీవితంలో లేదు కాబట్టి వీళ్ళు ఏం చేయరు, మళ్ళీ ఇంకో టాపిక్ డైవర్ట్ చేసి ఇవాళ రేపట్లో కొత్త అంశాన్ని తెర మీద తీసుకుని వచ్చి ఈ అంశాన్ని సైడ్ ట్రాక్ పట్టించేస్తారు. సో ఇవాళ సుప్రీంకోర్టు క్లియర్గా అడిగింది, లోద్రా గారిని అడిగింది, బాబు లడ్డూల తయారీలో ఆయన నెయ్యి వాడారా? జస్టిస్ గవాయ్ గారు ప్రశ్న అడిగితే ఆయన విచారణకి ఆదేశించాం అన్నాడు. అదేంది విచారణకు ఆదేశించేది? మీ టీటీడీ ఈఓ దాంట్లో ఏం వాడలేదని చెప్పాడు కదా, మళ్ళీ దానికి విచారణకు ఎందుకు ఆదేశించారని అడిగారు. విచారణకు ఆదేశించేదండి టీటీడీ ఈఓనే, దాన్ని మేము వాడలేదని చెప్తున్నాడు, మళ్ళీ విచారణకు ఎందుకు? దానికి వాడనప్పుడు నిజం చేయడానికి కావాలి కదా ఒక వ్యవస్థ. విచారణకు మరి విచారణకు ఆదేశించినప్పుడు మరి వచ్చి ప్రెస్ ముఖంగా ఒక ముఖ్యమంత్రి సెప్టెంబర్ 18వ తారీఖున వచ్చి 140 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఏదైతే దీంట్లో జంతువుల కొవ్వు కలిపారని చెప్పి కొవ్వెక్కి ఎలా మాట్లాడారని అడిగితే నో సమాధానం, నో ఆన్సర్. దానికి సంబంధించి ఎక్కడా సమాధానం లేదు. ఈరోజు క్లియర్గా ఒక్కటైతే స్పష్టం సార్, చాలా స్పష్టమైన ప్రశ్నలు ఈరోజు సుప్రీంకోర్టు సంధించింది. సామాన్యుల నుంచి ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దాకా, లేదంటే మేధావులందరూ, నిజమైనటువంటి హిందువులందరూ, అయ్యా దాన్ని వాడలేదంటే కొవ్వు కలిపిందంటారు ఏంటి, కలిసి తిన్నామని ప్రచారం చేస్తారేంటి అని చెప్పి ఏదైతే ప్రశ్నలు సంధించారో దాన్ని క్లియర్గా అడిగింది. ఏఆర్ డైరీకి సంబంధించి ఎప్పుడు సప్లై చేశారు వాళ్ళు? జూన్ 12వ తారీఖున వాళ్ళు మొట్టమొదటి సప్లై, తర్వాత జూన్ 21, తర్వాత జూన్ 25, తర్వాత జూలై 4. ఈ 4 సార్లు, ఈ 4 రోజుల్లో ఏదైతే ఏఆర్ డైరీ సప్లై చేసిన నెయ్యి పాస్ అయింది, వాళ్ళు ఆల్రెడీ దాన్ని వాడేశారు, అంటే పాస్డ్. ఇక్కడ దాని తర్వాత తిరకాసు ఉంది. జూలై 6వ తారీఖున, జూలై 12వ తారీఖున రిజెక్ట్ చేశారు ట్యాంకర్లు. ఎందుకు 6వ తారీఖున రిజెక్ట్ చేశారు? 5వ తారీఖున ఏదైతే ఎన్డీడీబీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ మీనస్ షా వచ్చి తిరుమల వచ్చి ఈఓని కలిసి వెళ్ళాడు జూలై 5. నెక్స్ట్ 6వ తారీఖే ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. అంతకు ముందాక వాళ్ళు సప్లై చేసిన ట్యాంకర్లన్నీ అద్భుతం. ఓకే, అంతకుముందు జూన్ 12 వాడారు సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొట్టమొదటి ఏఆర్ డైరీ సప్లై చేసింది. అవి టెస్టులు చేశారు. టెస్టులు చేశారు. అంతకుముందు గవర్నమెంట్ లో వాళ్ళు టెండర్లు వేశారు కానీ వాళ్ళకి రాలేదు. ఫస్ట్ టైం వాళ్ళు టెండర్లో మార్చిలో టెండర్లో పార్టిసిపేట్ చేశారు, మేలో టెండర్లో వచ్చింది. 5 డైరీలకు వస్తే 5 డైరీలో ఏఆర్ డైరీ ఉంది. జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొట్టమొదటి సప్లై ఆర్డర్లో మీరు చెప్పండి, నేను అడుగుతాను. ఇప్పటి వరకు నా హెడ్లైన్స్ ఒకసారి చూసిన తర్వాత ఆర్డర్ మొత్తం కూడా మీరు చెప్పండి, అందరికి అర్థమైంది. రైట్, సుప్రీంకోర్టు ఈ రోజు ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ బెంచ్ పైన సుత్తితో టపీమని కొడుతూ మరి అడిగింది. దానికి సమాధానం ఉందా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు అడిగినటువంటి ప్రశ్నలు, లేకపోతే భక్తులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవచ్చు, కానీ ఈరోజు సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ప్రధానమైన అంశాలు ఏవేవి సుప్రీంకోర్టు లేవనెత్తిందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, జూలైలో ఎన్డీడీబీ రిపోర్టు వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారు? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2, కొవ్వు కలిసిందంటున్న లడ్డూను ల్యాబ్లో టెస్ట్ చేశారా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 3, నెయ్యి రిజెక్ట్ చేశారని మీరే చెబుతున్నప్పుడు లడ్డూల్లో వాడే పరిస్థితి ఉంటుందా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5, కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు.
క్వశ్చన్ నెంబర్ 6. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ సెప్టెంబర్ 18 నాటి బాబు ప్రకటనకు ఆధారాలు ఉన్నాయా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7. కల్తీ నెయ్యి లడ్డూలో కలవనప్పుడు మీడియా ముందు ఎందుకు మాట్లాడారు? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8. ఏఆర్ డైరీ సప్లై చేసిందంటున్న కల్తీ నెయ్యిపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9. సిట్ ఎందుకు వేశారు? ఈ విచారణ సరిపోతుందా? కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 10. మీ రాజకీయాలకు కనీసం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామినైనా దూరంగా పెట్టాలి కదా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. ఇది సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకైనా వారు సమాధానం చెప్పాలి. మీరు కంటిన్యూ చేస్తున్నారు అంటే ఏ రోజు ఏం జరిగిందన్నది ఏంటి, ఏం జరిగింది చెప్పండి. చాలా బాగుంటుంది సార్, ఎందుకంటే వీళ్ళు దొరికిపోతారు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఇవాళ కాదు రేపైనా దొరికిస్తారు కాబట్టి. చూడండి, జూన్ 12న మొట్టమొదటి సప్లై చేశారు. 12 తర్వాత జూన్ 21, జూన్ 25, జూలై 4. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. జూలై 4 నాలుగోసారి నోటాలు సప్లై చేసింది. జూలై 4 సప్లై చేసింది కూడా ఓకే అయింది. జూలై 5 వచ్చి మీనషా కలిశాడు. జూలై 6వ తారీఖు రిజెక్ట్ చేశారు, దాన్ని టెస్ట్కి పంపించారంట. మధ్యలో ఒకరోజే గ్యాప్. జూలై 4 ఓకే అయింది, జూలై 6 ఓకే కాల. మధ్యలో జూలై 5 మీనషా ఎన్డీడీబీ ల్యాబ్ చైర్మన్ వచ్చి కలిసి వెళ్ళాడు. చూడండి సార్, జూలై 4 ఓకే, 5వ తారీఖు మీనషా వచ్చాడు, 6వ తారీఖు టెస్ట్కి పంపించారు. మరి ఈ డైరీ ఇప్పటికి కూడా పోనండి, దాని నాణ్యత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకవేళ దాని నేనైతే తప్పుందని నేను అనుకోను సార్. ప్రతి ఒక్క హిందూ భక్తులు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఒకవేళ నాణ్యత తక్కువ ఉందని ఎన్డీడీబీకి అది కూడా చెప్తాను సార్. దానికి కానీ ఎన్డీడీబీ రిపోర్టు అసలు ఎన్డీడీబీకి తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఇప్పటి వరకు ఎన్డీడీబీకి ఏ శాంపుల్ ఇప్పటి వరకు పంపలేదు. ఫస్ట్ టైం టీటీడీ చరిత్రలో పంపలేదు. ఎన్డీడీబీకి ఫస్ట్ టైం పంపిస్తుంటారు. సార్, మైసూరుకు సంబంధించినటువంటి సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఏదైతే ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తీసుకురావాలి ఫస్ట్. మైసూరులో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ నుంచి, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ల్యాబ్ సర్టిఫికేట్ తీసుకొని వస్తేనే కొండ మీదకి ఎలో చేస్తారు. ఎలో చేసిన తర్వాత 12 మంది ల్యాబ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు అక్కడ. 12 మంది ల్యాబ్ ఎక్స్పర్ట్స్ తో పాటు ఈ సిఎఫ్టిఆర్ఐకి సంబంధించినటువంటి సీనియర్ శాస్త్రవేత్త కూడా ఉంటారు. మొత్తం మైసూరుకు సంబంధించినటువంటి సిఎఫ్టిఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త ఉంటారు. 12 మంది ఈ ల్యాబ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. 3 టెస్టులు చేస్తారు. 3 టెస్టులు చేసి ఏదైతే మాయిశ్చర్ కంటెంట్ ఒకవేళ తేమ ఉంటే రిజెక్ట్, ఏదైతే ఫారెన్ వెజిటబుల్ ఆయిల్ కలిసిందంటే రిజెక్ట్, లేదు ఫారెన్ యానిమల్ ఆయిల్ కలిసిందంటే రిజెక్ట్. అట్లా 14 సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రిజెక్ట్ చేసి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 సార్లు రిజెక్ట్ చేసి పంపించారు. సో దాన్ని మళ్ళీ టెస్టులకు పంపించడానికి అవసరం ఉండదు, అది ఆర్డర్ ఇంకంతే. సో ఇప్పుడు టీటీడీ ల్యాబ్ లో అనుమానం ఉంటే వెనక్కి పంపించేస్తారు, ఇంకా మళ్ళీ వేరే టెస్ట్ ఇప్పుడు అదే సప్లై చేస్తుంది. ఒక్కోసారి ఏదన్నా ఉందో కలిసిందంటే పంపించేస్తారు. ఎస్, ఎన్డీడీబీకి పంపించడానికి కారణం ఏంటి? 5వ తారీఖు వచ్చి కలిశాడు, 6వ తారీఖు ఏఆర్ డైరీ మీద ఏది పెట్టాలి, ఏదో ఎవరో ఒకరిని బుక్ చేయాలి అనేటటువంటి ఒక టార్గెట్ తో చేసినట్టు కనబడి ఇప్పుడు కూడా ఏఆర్ డైరీ రిపోర్ట్ అనేది మీకు ఎక్కడైనా బయట పెట్టిందా ప్రభుత్వం? టీటీడీకి సంబంధించినటువంటి వీళ్ళు నిజంగా ఎన్డీడీబీలో ఏదైతే చెక్ చేయిస్తే ఆ రిపోర్టు టీడీపీ ఆఫీస్లో బయట పెడతారా, టీటీడీలో బయట పెడతారా? టీటీడీ పెట్టాలి. టీడీపీ వాళ్ళు కదా ముందు బయట పెట్టింది. అది టీడీపీ వాళ్ళు అన్నాడు కదా, ఎవరు ఒక అధికార ప్రతినిధి చేత ఆయన చేత ఇది బయట పెట్టించి మళ్ళీ దాని తర్వాత అన్ని దీంట్లో అన్ని నెంబర్లు అన్ని తేడా ఉంటే అదే ఫ్యామిలీలో దేవాదాయ శాఖ మంత్రి ఎట్లా బయట పెడతారు? ఇవాళ సుప్రీంకోర్టు కూడా అడిగారు సార్. సుప్రీంకోర్టు చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగింది ఈ రోజు. అయ్యా, మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు ఎందుకు? ఫస్ట్ టైం మీరు ఎన్డీడీబీ ల్యాబ్కి ఎందుకు పంపించారు? ఇప్పటి వరకు ఎప్పుడు పంపించింది ఇదే ఎన్డీడీబీకి ఎందుకు పంపించారు ఒక క్వశ్చన్ అడిగింది. 2, సెకండ్ ఒపీనియన్ గా మీరు ఎందుకు పంపించలేదు? సెకండ్ ఒపీనియన్ నిజంగా దాంట్లో జరిగింది ఏదన్నా ఉంటే అది కూడా వీళ్ళ హయాంలో జరిగింది, మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ముద్రేస్తారు. జరిగిందంటే ఎన్ఎఫ్ఎల్ గజియాబాద్ లో ఉన్నటువంటి నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ హైయెస్ట్ ల్యాబ్ ఇన్ ఇండియా. ఎందుకు పంపిస్తారు సార్? అసలు దీంట్లో ఏమైనా కలిస్తేనే కదా పంపించడానికి. ఏం కలదు, వాళ్ళు కలిసిందంటే కలిసింది, వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేయటం. ఇది జరిగినటువంటి పైన కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎన్డీడీబీనే పెద్ద స్కామ్ జరిగింది చెప్పాను కదా సార్. 450 కోట్లు ఎన్డీడీబీ, 475 కోట్లు ఎన్డీడీబీలో స్కామ్ జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని డైరీలతో టైఅప్ అవుతారు. అంటే లైక్ హెరిటేజ్ లాంటి వాళ్ళతో టైఅప్ అయ్యి ఇది అద్భుతం, ఇంకో డైరీ అద్భుతం కాదని చెప్పి రిపోర్ట్లు ఇచ్చేసి ఓ పెద్ద స్కామ్ అనమాట ఎన్డీడీబీదే. సో ఎన్డీడీబీకి సంబంధించిన చైర్మన్ ఎట్టొచ్చాడు,
ఇవన్నీ కూడా కథలు మొత్తం తెలుసు. ఆయన వచ్చి ఇక్కడ కలిసిన తెల్లారి ఇక్కడ నుంచి శాంపిల్ ఎందుకు పంపించారు, సో ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి అంశాలే. ఇక్కడ నేను ఇంకోటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. సత్యమేవ జయితే అంటాం మనం. ఖచ్చితంగా సత్యం ఎప్పుడు గెలుస్తుంది. 4 రోజులు లేట్ అవ్వచ్చు. వీళ్ళు ఒక అబద్ధాన్ని ఏదైతే ఒక 11 పెద్ద ఛానల్స్లో, ఒక 100 యూట్యూబ్ ఛానల్స్లో అపర మేధావులు అనేటటువంటి కొంతమంది ఎవరైతే రోడ్డును పోయేటటువంటి పకీరుగాలతోనో ఇంకోలతోనో పెట్టి ప్రచారం చేస్తున్నారు కదా, అది అన్ని రోజులు నడవదు. సో ఈరోజు మొదట 2-3 రోజులు కూడా నేషనల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్యాకేజీలు ఇచ్చి మరి పెద్ద పెద్ద డిబేట్లు పెట్టించి అసలు ఇక్కడ కలిసిపోయింది, అదంతా మేము తిన్నాం అందరం తిన్నామని ప్రచారం చేశారు కదా. అదే ఈరోజు నేషనల్ మీడియాలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు ఏదైతే నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఇది జరగలేదు, ఇదంతా తప్పుడు ప్రచారం, ఎందుకంటే ఆ రోజు నిజంగా జరుగుంటే ఆ రోజు జరిగితే మీరు వాడలేదని ఈవో చెప్తాడు, వాడాము కలిపాము అంటాడు చంద్రబాబు, మళ్ళీ ఇంకో రోజు ఎక్కడ కలిపామో దేనికి వాడామో తెలియదు అంటారు. ఇన్ని రకరకాలుగా వచ్చినప్పుడు అందరికీ క్లియర్గా వీళ్ళు చెప్తున్నటువంటిదంతా అబద్ధం అనేది క్లియర్గా అర్థమైంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు సార్, ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 20వ తారీఖు అనుకుంటా, 18వ తారీఖు చంద్రబాబు ఈ అంశాలు లేవనెత్తాడు. మన దేవుడు ప్రతిష్ట మనం దయచేసి దిగదార్చుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు, ఏదన్నా ఉంటే రాజకీయంగా నా మీద ఏదైనా ఉంటే రాజకీయంగా రండి, మన దేవుడు ప్రతిష్ఠను ప్రపంచం మొత్తం దిగజార్చొద్దు అన్నారు. ఈరోజు సేమ్ సుప్రీంకోర్టు కూడా అదే వ్యాఖ్యానం చేసింది. మన దేవుడితో రాజకీయాలు చేయొద్దు, సో దేవుడి ప్రతిష్ఠను మనం దిగదార్చుకోవచ్చు, దేవుడిని దయచేసి రాజకీయాల్లోకి లాక్కండి. 1000 గొడ్లను తిన్న రామందు ఒక గాలి వనక చచ్చిపోయిద్దని ఒక సామెత ఉంది సార్. అట్లానే నేను ఎందరినో మోసం చేశా, అసలు నేను మా పిల్లనిచ్చిన మావకి వెన్నుపోటు పొడిచా, ఎంతో మందిని నేను మోసం చేసిన, నన్ను ఎవ్వడు ఏమి చేయలేడు, దేవుడు కూడా చూస్తా ఊరుకున్నాడు, నన్ను ఏం చేయలేడు, దేవుడి మీద నేను అప్రతిష్ట చేస్తాను, దేవుడినే అబాస్పాలు చేస్తానంటే దేవుడు ఊరుకోడు కదా. అదే జరిగింది. మీరు NDDB చైర్మన్ విషయం చెప్తారు, దీనికన్నా ముందు వెంకయ్యనాయుడు గారు ఇల్లు కలిసి వచ్చారు. వెంకయ్యనాయుడు గారు క్రానికల్ ఆర్డర్లు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. వెంకయ్యనాయుడు గారు జూన్ 4 వీళ్ళ రిజల్ట్ వచ్చింది. జూన్ 7వ తారీఖున వెంకయ్యనాయుడు గారు ఎన్నో తేదీ కలిసారు ఈ NDDB చైర్మన్. NDDB జూలై 5 జూలై 4 ఏఆర్ డైరీ ఇది అద్భుతం అంట. జూలై 5 ఈయన వచ్చి కలిసాడు, 6వ తారీఖు ఇది అద్భుతం కాదని రిపోర్ట్ పంపించారు. మీరు ఇంకోటి గమనించండి, ఏఆర్ డైరీ తమిళ్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము మోర్ దాన్ 4 times మేము 16 టన్నులు పంపించామని చెప్పారు. ఈవో శ్యామలరావును కలిసిన తర్వాత జరిగినటువంటి తతంగం ఇదంతా. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రపతి గారికి లేఖ కూడా నేషనల్ మీడియాలో కూడా ఈ రోజు నేషనల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగినాక తిరుమలకు భక్తుల దగ్గర అయోధ్యకు భక్తులు పెరిగారు. నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలు నేను చెప్పట్లేదు, నేనే దేవుడిని, నాకు అన్ని దేవుళ్ళు సమానం. సో వాళ్ళు నేషనల్ మీడియాలో కుట్రలు చర్చించాలన్న ఇది వేదిక కాదేమో భయం వేస్తుంది. అయోధ్యకు భక్తులు పెరిగారు, తిరుమలకి భక్తులు తగ్గారు, కేవలం చంద్రబాబు నాయుడు చేసినటువంటి గలీజు వ్యాఖ్యల వల్ల అనేది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నట్టు. రైట్, ఒక ఆర్డర్ లో చూపించండి చంద్రబాబు ఏం మాట్లాడారు, ఆ తర్వాత ఈవో ఏం మాట్లాడారు, తర్వాత చంద్రబాబు ఫస్ట్ ఈవో తర్వాత చంద్రబాబు ఆయన మాటల్ని పట్టుకొని మళ్ళీ ఈవో ఏం మాట్లాడారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నెమ్మదిగా మాటలు మారుస్తూ ఎలా వచ్చారు, ఇంతకుముందు ఒక ఆర్డర్లో వినిపిస్తూ వచ్చారు వెంకటరెడ్డి గారు, అది ఒక్కసారి ప్లే చేయండి ఆ బైట్స్. ఎందుకంటే ఒక ప్రూఫ్తో మనం ప్రజల ముందుకెళ్తే ఈరోజు సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి అంశాలతో ఎవరు తప్పు చేశారనేది క్లియర్గా అర్థమైపోతుంది ప్రజలందరికీ. ప్లీజ్. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీద చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. వాల్యూ ఆ టెస్ట్ చేస్తే 116 వచ్చింది, ఉండాల్సింది ఎంతంటే 102కి కింద ఉండాలి. ఇట్ షుడ్ బి బిలో 102, బట్ ఇట్ ఈస్ అబౌవ్ 102, విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో. నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, ఇవి 2 ఉంటే
95కి పైన ఉండాలి వాల్యూ. ద వాల్యూ షుడ్ బి అబౌట్ 95.9, బట్ ద వాల్యూ ఈజ్ 23.22, విచ్ ఈజ్ అబ్నార్మలీ లో. తక్కువ ఉండడం, బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. No. The adulterated ghee, 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supplier. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు. ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇప్పుడు మీరు చెప్పకపోయినా, మీరు మాట మార్చినా, తప్పించుకోవాలనే ప్రయత్నం చేసినా సుప్రీంకోర్టు వదిలిపెట్టలేదు. మంచి క్వశ్చన్లు సంధించింది. రేపు కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ ఎంటర్ అయితే వాస్తవాలని ఎక్కడ వాడారు, ఎవరు వాడారు, దీన్ని ఎవరు వాడుకున్నారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఏం చెప్తారు, ఏ రకంగా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఎటు అంటే బయటకు పడలేనటువంటి దిగ్బంధంలోకి వెళ్ళిపోయారనుకోవచ్చా? ఎప్పుడైతే సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారిని, దేవుణ్ణి కూడా మీరు రాజకీయాలకు అతీతంగా ఉంచలేరా అని ప్రశ్నించిందో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఇది లడ్డు విషయం చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకున్నాడు, 40 ఏళ్ల నుంచి ఇతను చేసే పని ఇదే, ఇప్పుడు కూడా అదే చేశాడు అని చెప్పి ప్రజలందరూ నమ్మారండి. గతంలో నాదెళ్ల మనోహర్ వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఇతను తిరుపతి రైల్వే స్టేషన్ లో దొంగతనాలు చేసేవాడు అని. ఇంకా ఆ బుద్ధులు పోలేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వ్యవహరించారు. ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది 3 పనులు ఉన్నాయి సార్. రేపు అక్టోబర్ 3వ తారీఖు మధ్యాహ్నం 3:30కి తనే స్వయంగా సుప్రీంకోర్టులో హాజరయ్యి, అయ్యా తెలిసి తెలియక వృద్ధాప్యంలో నేను మాటలు అన్నాను కాబట్టి నేను అన్న మాటల్ని నేను విత్డ్రా చేసుకుంటున్నాను, కాబట్టి ఆ సిట్టు విచారణ కానీ లడ్డు మీద కానీ విచారణ అంతా కూడా ఉపసంహరించండి, నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, ఇంక ఏ విచారణ అక్కర్లేదు, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను అని చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో స్వయంగా హాజరయ్యి అతను క్షమాపణ చెప్పుకొని కేసు విత్డ్రా చేసుకొని పిటిషనర్లు ఇద్దరికి కూడా క్షమాపణలు చెప్పాలి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు రేపు 2, 3 తారీఖుల్లో ఏదైతే తిరుపతి యాత్ర పెట్టుకున్నారో, నేను చంద్రబాబు నాయుడు గారిని నమ్మి నీడలాగా వెళ్ళి నేను మోసపోయాను చేశాను, ఈ ప్రక్షాళన అనేది కానివ్వండి, సంప్రోక్షణ అనేది కానీ నేను విరమించుకుంటున్నాను, అసలు లడ్డు ఎక్కడ కల్తీ కాలేదు, అదంతా కూడా రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వ్యూహంలో నేను పడ్డాను, కాబట్టి నేను తిరుపతి వెళ్ళట్లేదు, చేయట్లేదు, 2, 3 తారీఖులో నేను రద్దు చేసుకుంటున్నాను, దేవుడికి నేను ఇక్కడి నుంచే దండం పెట్టుకుని క్షమించమని అడుగుతున్నాను, లేకపోతే నేను ఇప్పుడు చేసే దీక్షని చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలకి చంద్రబాబు నాయుడు గారికి కానీ నాకు కానీ ఎటువంటి హాని చేయొద్దు అని చెప్పి దేవుడిని కోరుకుంటూ ఆ విధంగా ఈ దీక్షను మార్చుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పాలి. మూడోది, ఏదైతే చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంతో ఎన్డీఏ శాసనసభ పక్షంలో అన్న మాటలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఆఖరిలో అది మీటింగ్ అయిపోయే 10 నిమిషాలు 5 నిమిషాల ముందర మళ్ళీ వాళ్ళందరినీ చూసి వారికి ఏమనిపించిందో, అంత అత్యుత్సాహం ఎందుకో, ఏమని అన్నారో కానీ ఆ మాటల్ని నేను అతను అన్న మాటల వల్ల హిందూ ప్రజలందరూ కూడా మనోక్షోభకు గురయ్యారు. అంతేకాకుండా పిటిషనర్లు కోర్టులో కేసు వేయడం, కార్మూర్ గారు చెప్పినట్టుగా గంటకి 10 కోట్లు తీసుకుంటే లాయర్ని అటు టీటీడీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పెట్టడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం చేయటం, ఈ నష్టమంతా వాళ్ళ వల్లే జరిగింది. అట్లాగే పిటిషనర్లు కూడా లాయర్ని పెట్టుకుని వాళ్ళకు కూడా ఖర్చులు అయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇది ఏదైతే టీడీపీ పార్టీ ఉందో ఆ పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఆ మొత్తం కోర్టు ఖర్చులంతా భరించి చేసి క్షమాపణలు చెప్పితే వీళ్ళకి పాప ప్రక్షాళన అవుతుంది. లేకపోతే
కేఎస్ ప్రసాద్ గారు అన్నట్టుగా వెంకన్న దేవుడు వారిని క్షమించరు, చేయరు. అత్యుత్సాహంతో రాజకీయాలకు వాడుకొని ప్రపంచవ్యాప్తంగా హిందువులందరినీ క్షోభకు గురి చేసినందుకు వీళ్ళు యాగాలు చేసి మొత్తం ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ఉపవాస దీక్షలు చేస్తే తప్ప చంద్రబాబు నాయుడుకి అంటుకున్న పాపం పోదండి. ఇది నేను ఒక న్యాయవాదిగాను, బ్రాహ్మణ ఐక్య వేదిక తరపున కూడా అన్ని తరపున చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. అతని మాటలు అతను సుప్రీంకోర్టులో అక్టోబర్ 3వ తారీఖు స్వయంగా హాజరయ్యి ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ కోర్టు వివాదాన్ని కానీ సిట్లు కానీ ఇంతటితో పరిష్కారం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అంటే అది జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని చంద్రబాబు అంటే ఏ విధంగా మనం నమ్మలేమో, చంద్రబాబు నాయుడు గారు తప్పు అయిపోయిందని వచ్చి క్షమాపణ చెప్పడం సుప్రీంకోర్టుకైనా లేకపోతే దేవుడి ముందైనా అది కూడా మనం జరుగుతుందని అనుకోలేదు. నేను అందరం తప్పులు చేస్తామండి. తప్పు ఒప్పుకున్నవాడు ఉత్తముడు, పురుషోత్తముడు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఉత్తముడు, పురుషోత్తముడు అవలేకపోయినా ఇప్పటికీ కాకపోయినా అతను వెళ్ళి చెప్తే పోన్లే అని హిందువులు ఎంతో కొంత క్షమించే అవకాశం ఉందండి ఆయన్ని. మీరు గమనించారో లేదో సార్, మీరు గమనించారో లేదో, ఆ మాట చెప్పినప్పటి నుంచి అది ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఈవోతో ఎన్ని మాటలు మాట్లాడించారు, 64 రోజుల తర్వాత తీసుకెళ్లి కంప్లైంట్ ఇప్పించడం, ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అని లేకపోయినా లేనిది ఉన్నట్టుగా చూపించడంలో ఆయన ఎన్ని చేసుకుంటూ వచ్చారు. పైగా ఆఖరి నిమిషంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ అని అదని ఇదని మొత్తం టాపిక్ని డైవర్ట్ చేయాలని ఆయన మీద దాడి చేయడానికి ఒక కుట్రలు పన్నడం, ఇవన్నీ కూడా ఆయన ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలి, అందుకున్నటువంటి మార్గాలన్నీ అన్వేషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సమయంలో మీరు అనుకున్నది జరుగుతుందా అన్నది నా ప్రశ్న. ఏమంటే జగన్ గారు పులండి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు నక్కల్లాగా వాతలు పెట్టుకున్నా చేసిన జగన్ గారి మనస్తత్వానికి కానివ్వండి, జగన్ గారి వ్యక్తిత్వానికి కానీ ఈక్వల్ అవ్వలేరు, చేయలేరు. నిజంగా తప్పు జరిగిందన్న విషయం ప్రజలకి అర్థమవుతుంది, ఆయనకి తెలుసు. కాబట్టి 40 ఏళ్ళు ఇండస్ట్రీ ఆయన ఉన్నారు కాబట్టి దయచేసి ఈ ఒక్క విషయంలో హిందువులు ఆయన కోసం కాదండి, 150 కోట్ల హిందువుల కోసము, లేకపోతే ఎంతో మంది వెంకటేశ్వర స్వామిని విశ్వసించే వాళ్ళ కోసం ఈ విషయాన్ని ఇప్పుడు మీడియేషన్ సెంటర్ కి ఎన్వి రమణ గారు ఉన్నారు సార్. వారు ఏమంటున్నారు, డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోమంటున్నారు. అట్లాగే ఇది మీడియేషన్ ద్వారా దీన్ని పరిష్కరించుకొని చేసి, అంటే నేను తప్పు చేశాను అని చెప్పి ఆయన ఒప్పుకొని ఇంతటితో వివాదం సమస్య పోయింది అనుకోండి, మీడియేషన్ ద్వారా సమస్య పోయింది అనుకుంటారు, కోర్టులు కూడా హర్షిస్తాయి. చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఉత్తర్వులు కూడా రాయొచ్చు. తప్పు అయితే అయింది, సుప్రీం కోర్టులో ఆయన అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఉందాతనాన్ని కాపాడుకున్నారు కాబట్టి ఈ కేసుని మేము ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఆర్డర్ రావచ్చు. ఇదంతా గమనించి హిందూ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో 3వ తారీఖున హాజరవ్వాలని చెప్పి హిందువులు అందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అతనే వ్యాఖ్యలు విత్డ్రా చేసుకొని ఈ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు 2-3 తారీఖులో తన పర్యటన అర్థం లేదని గ్రహించి ఆ పర్యటనను కూడా ఆయన రద్దు చేసుకోవాలి. ఎస్ బాలా గారు చాలా మంచి విషయాన్ని తీసుకొచ్చారు. శర్మ గారు మరి అది జరుగుతుందో లేదో చెప్పలేం, కానీ ఈ రోజు కూడా దర్యాప్తు సంస్థలతో, తాను నియమించినటువంటి దర్యాప్తు సంస్థలతో చంద్రబాబు నాయుడు గారు భేటీ కావడం, ఉన్నతాధికారులతో మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పటికీ అదే జరుగుతోంది. సో ఈ సిట్ ద్వారా ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? ఎందుకంటే సుప్రీంకోర్టు అంది కదా ఈ సిట్తో ముందుకెళ్లాలా లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు రావాలని సొలిసిటర్ జనరల్ని క్వశ్చన్ చేసినట్టుంది. అవునండి, అంటే యాక్చువల్ గా సిట్ అనేది సుప్రీంకోర్టు కూడా దాన్ని పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళే కామెంట్స్ చేసి వాళ్ళే స్ట్రిక్ట్ వేయడం అనేది కుదరని పని కాబట్టి సుప్రీంకోర్టు కూడా సాలిసిటర్ జనరల్ ఏమని అడిగిందంటే ఇది కాకుండా సెంట్రల్ ఏజెన్సీస్ ని ఏదైనా పెట్టాలా లేదా అనేది మీరు ఒక దాని యొక్క ఇన్ఫర్మేషన్స్ ని కరెక్ట్ గా తీసుకొని మన అసిస్ట్ చేయండి అని చెప్పింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే కామెంట్స్ చేశారు, లడ్డులో కల్తీ జరిగిందని చెప్పారు, మళ్ళీ వాళ్ళే పబ్లిక్ వెళ్ళారు. పబ్లిక్ లోకి వెళ్లే ముందు ఎక్కడైనా మీరు సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళారా అని అడిగితే అది కూడా లేదు అని చెప్పేశారు. మరి అంత హరీ ఏంటి, అంత ఇమీడియట్ గా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగితే జీరో, దానికి ఆన్సర్ లేదు. అయితే ఇంకా సిట్ అనేది కూడా నామకే వాస్తే వాళ్ళు వేశారు కాబట్టి అది క్లియర్ కట్ గా అర్థమైపోయింది సుప్రీంకోర్టు కూడా. అయితే ఇంకొకటి, సుప్రీంకోర్టులో 2 జడ్జిలకు కూడా ఈ రోజు ఒకసారి మేము అబ్జర్వ్ చేసే వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ ని అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళ మైండ్ సెట్స్ లో ఎలా ఉందంటే ఈ కేసులో ఏమీ లేదు, ప్రైమా ఫేసీనా లేదు, ఎందుకు ఇలా చేశారు, మొత్తం ప్రపంచంలో ఉన్న భక్తుల్ని మొత్తం అంతా మనోభావం దెబ్బతీసే విధంగా ఉందని వీళ్ళు కానీ భంగపడకుంటే ఈ రోజే స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ గా ఏదో ఒక డైరెక్షన్స్ ఇచ్చేవారు. బట్ కాకపోతే ఇంకా రిక్వెస్ట్ చేసుకోవడంతో చాలా సార్లు వాదించడం వల్ల ముకుల్ రోహిత్కి కావచ్చు లేకపోతే సిద్ధార్థ్ లూత్రా కావచ్చు వీళ్ళిద్దరు ఇంకా ఆర్గ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి టైం ఇచ్చారు. ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇంకొకటి మీరు ఇక్కడ గమనించాలి, మన కేఎస్ ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, ఇమీడియట్ గా
చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయాలి, అవును. రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది అని. మన స్టేట్ లో ఇప్పుడున్న గవర్నర్ ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేసే అవకాశాలే లేవు. ఎందుకంటే మీకు తెలుసు, వరదలు వచ్చిన సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా ప్రిపరెంటరీస్ ని వదిలేసి, ఇంటిమేషన్స్ ని, అలారమ్స్ ని వదిలేసి వాళ్ళు చేసిన తప్పిదాల గురించి వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసము బుడమేరు కాలం తిరిగిపోయిందని చెప్పేసి ఈ రోజు మన ప్రజల మీద నెట్టేసి వాళ్ళు అక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగిందని చెప్పేసి అనేసి మొత్తం నష్టం అంతా ప్రజల మీద వేసేసారు. దానికి గాను నేను గవర్నర్ గారికి అలానే చీఫ్ మినిస్టర్ కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తున్నారో, డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసే మినిస్టర్ కావచ్చు, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, సెంట్రల్ సిడబ్ల్యూసి ఇచ్చిన రిపోర్ట్, ఇన్ఫర్మేషన్స్, అలారమ్స్, అలానే ఐఎండి ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్, అలారమ్స్ తీసుకొని వీళ్ళు యాక్ట్ అవ్వలేదు, యాక్ట్ అవ్వకుండా నెగ్లిజెన్సీ చేశారు, వీళ్ళని బర్తరఫ్ చేయండి, రిమూవ్ చేయండి అని చెప్పేసి ఇద్దరికి నేను కంప్లైంట్స్ ఇస్తే, నేను గవర్నర్ గారిని కలిసిన తర్వాత గవర్నర్ గారిని చెప్పిన వ్యాఖ్యలు నాకేందంటే, ఏమైపోయింది, ఆల్రెడీ జరిగిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాము, ఇది గవర్నర్ గారు చెప్పాం మనకు ఆన్సర్. అంటే చీఫ్ మినిస్టర్ కి ఈ రోజు గవర్నర్ గారు ఎంత సన్నిహితంగా, ఎంత సపోర్టివ్ గా ఉన్నారు అంటే, ఆయనతో దగ్గర కూర్చొని నేను మాట్లాడానని చెప్తున్నాను. ఆయన చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఇమీడియట్ గా గవర్నర్ దీని మీద యాక్షన్ తీసుకునేసి రిజిగ్నేషన్స్ కాపాడు. ఇలాంటి విషయాల్లో మనం గవర్నర్ గారిని తీసుకురాలేం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి గురించే మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. అక్కడికే వస్తున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయరు, ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరు అంటే రీజన్ ఆయనకున్న సపోర్ట్ అలా ఉంది. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే మీకు ఇంకోటి కూడా చెప్తాను. చాలా మంది ఇందాక మన వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు, ఎన్డీడీబీ వాళ్ళు చైర్మన్స్ వచ్చారు చేశారని చెప్పేసి. మీకు ఇంకో పేరు చెప్తాను నేను. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ ఎం సాంబశివరావు అనే ఈయన ఈ రోజు హెరిటేజ్ లో ప్రెసిడెంట్ లెవెల్ ఉన్నారు. ఈయనకి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన బోర్డ్స్ తో కానీ ఏజెన్సీస్ తో కానీ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఓకే, టిల్ టుడే హీఈస్ విత్ హెరిటేజ్ కంపెనీ. మీరు కావాలంటే వాళ్ళ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు మీరు. డాక్టర్ ఎం సాంబశివరావు ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత, హెరిటేజ్ తో టైప్ అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఒక కాన్స్పిరసీతో వాళ్ళ హెరిటేజ్ ని కానీ లేకపోతే అలైడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే ఇన్ చేయాలి అని అనుకున్నారో, ఆ ఇన్ చేయాలనుకున్నప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న కాంట్రాక్టర్స్ కావచ్చు వాళ్ళని ముందు రిమూవ్ చేయాలి, లేదు అంటే క్యాన్సిలేషన్ చేయాలి. దానికి చెయ్యాలి అంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళు కండిషన్స్ ని వైలేట్ చేసి ఉండాలి, లేకపోతే వాళ్ళకి వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. కానీ ఇక్కడ కండిషన్స్ వైలేట్ చేయాలంటే వాళ్ళు చేయలేదు అనుకోండి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. దానికోసం క్రియేట్ చేసిన పెద్ద మ్యాసివ్ కాన్స్పిరసీ ఇది. ఎందుకంటే ఒక కాంట్రాక్టర్, ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ టెస్టింగ్ చేయడము, ఒకవేళ టెస్టింగ్స్ అది పారామీటర్స్ మీట్ అవ్వకపోతే, ఎస్ వాల్యూస్ మీట్ అవ్వకపోతే ఆ కంటైనర్ ని కానీ ఆ ట్యాంకర్ ని కానీ వెనక్కి పంపిస్తారు. దట్స్ మ్యాటర్. అసలు సిక్కులు వేసి ఎఫ్ఐఆర్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసే పవర్ టీటీడీ చరిత్రలో లేదు. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. టీటీడీ చరిత్రలో ఇప్పటి వరకు లేదు ఇది. ఎందుకు అంటే టీటీడీకి ఉన్న పవర్స్ ఏంటంటే, నీకు వచ్చిన కంటైనర్ ప్రోడక్ట్ కరెక్ట్ ఉందా లేదా, లేకపోతే రిటర్న్ చేయాలి, మంచిగా ఉంటే తీసుకోవాలి, అంతే. వీళ్ళు మంచిగా లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేయడానికి అవకాశమే లేదు. ఆ ఎఫ్ఐఆర్ మెయింటైనబిలిటీ కూడా కాదు. ఇంకొకటి, ఒక కంటైనర్ కానీ లేకపోతే ట్యాంకర్ కానీ టీటీడీకి పంపించేటప్పుడు ఏదైతే ప్రొడక్షన్ యూనిట్ ఉంటుందో ఆ ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళ ఇంటర్నల్ టెస్టింగ్ చేసుకుంటుంది, ఎక్స్టర్నల్ టెస్టింగ్ సర్టిఫికేట్ తీసుకొస్తుంది, అలానే ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంది, దాని డెలివరీస్ ఏంటి, మొత్తం ఒక డాక్యుమెంట్ ని తయారు చేసి ఆ సర్టిఫికేట్ తో పాటి టీటీడీ దగ్గరకు వచ్చాక టీటీడీ వాళ్ళు మళ్ళీ శాంపుల్ తీసుకొని దాన్ని కూడా టెస్ట్ చేసుకుని 2 వాల్యూస్ ని మ్యాచ్ అయితే మాత్రమే దాన్ని ఏం చేస్తారు. లేదనుకుంటే డెఫినెట్ గా రిటర్న్ బ్యాక్ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్టర్నల్ బోర్డు, ఎక్స్టర్నల్ ఒక సర్టిఫికేషన్ ఏజెన్సీ సర్టిఫై చేసి ఇస్తుంది. ఇచ్చిన తరువాత ఎవరికైనా డౌట్ ఉంటే సెకండ్ ఒపీనియన్ కి వెళ్తారు. బై ద వే, మన సౌత్ ఇండియాలో ఇన్ని టెస్టింగ్ సెంటర్స్ ఉండి కూడా ఎందుకు నార్త్ వరకు వెళ్ళిందంటే ఓన్లీ రీజన్, మనకు ఇదే హెరిటేజ్ కంపెనీలో సిఓఓగా ఉన్నారు. ఈ సిఓగా ఉన్న వ్యక్తికి ఆల్రెడీ ఎన్డీడీపీ వాళ్ళతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సత్సంబంధాలు ఉన్న ఈ ఇద్దరు వ్యక్తులు కూడా హెరిటేజ్ కి సంబంధించిన కంపెనీలో కీలకమైన పొజిషన్స్ లో ఉన్నారు. ఎందుకు ఈ రోజు టీటీడీకి సంబంధించిన లడ్డు మీద ఇంత పెద్ద ఎత్తున చర్చను తీసుకురావచ్చారు అంటే రెండు కాన్స్పిరసీస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, వాళ్ళకి సంబంధించిన ప్రొడక్షన్స్ యూనిట్ నుంచి ఇన్ చేయడం కోసము, 2 పొలిటికల్ మైలేజ్ తీసుకోవడం కోసం. ఈ కాన్స్పిరసీ బయటపడాలంటే నాకు తెలిసి సిబిఐ అంతా కూడా కాదు, రా ఇన్వెస్టిగేషన్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సిబిఐ కూడా మీకు ఓన్లీ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి కానీ వాళ్ళకున్న టెక్నికల్ స్కిల్ సరిపోదు. కాబట్టి కాన్స్టిట్యూట్ ఆఫ్ కమిటీ కావాలి ఇక్కడ. ఎవరెవరు ఎక్స్పర్టైజ్ ఉండాలంటే, అనిమల్ హస్బెండరీకి ఎక్స్పర్టైజ్ ఉండే వాళ్ళు ఉండాలి, డైరీ ఫార్మ్స్ కి సంబంధించిన వాళ్ళు ఉండాలి, అగ్రోకి సంబంధించిన వాళ్ళు ఉండాలి, అండ్ తర్వాత ఫుడ్ కి సంబంధించిన వాళ్ళు ఉండాలి. వీళ్ళందరూ ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ కమిటీస్ ఉండి దెన్ దీని మీద కొంతమంది మంచి ఎక్స్పర్ట్స్ ఏదైతే ఇట్లాంటి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే దీని కాన్స్పిరసీ బయటకు వస్తుంది తప్ప
లేదంటే అంత ఈజీగా దీని కాన్స్పిరసీ బయటకు వచ్చే అవకాశం లేదు. బై ద వే, ఇది ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా ఆఫీస్ నుంచి రిమూవ్ అయిపోవాలి, వేరే అతను దాన్ని చార్జ్ తీసుకోవాలి. చీఫ్ మినిస్టర్ ఇదే ఆఫీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ కమిటీని మాత్రం ఈయన ఓవర్ రూల్ చేసే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళని బెదిరించే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళని భయపెట్టే అవకాశాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ని కూడా ఆయన ట్యాంపర్ చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి రేపు నెక్స్ట్ 3వ తేదీ సుప్రీం కోర్టులో కూడా ఈ వాదన వస్తుందని నేను అనుకుంటున్నా. ఎస్ ప్రసాద్ గారు, ఎక్కడైనా ఇప్పటి వరకు అనుకుంటుంది అంటే పొలిటికల్ మోటివ్ ఏదో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని ఇట్లా రకరకాలుగా అని అనుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ఏదో పోయాలని చాలా గొప్పగా ఈయన చేస్తున్నారని అనిపించుకోవడానికి ఈ వీటి వెనుక ఇంకొక బలమైన కారణాన్ని కూడా డాక్టర్ బాలగారు చెప్తున్నారు. ఈరోజు ఎవరెవరికి ఎన్డీడీబీతో సంబంధాలు ఉన్నాయి, హెరిటేజ్లో ఉన్నతమైన డైరెక్టర్ స్థాయిలో ఉన్నవాళ్ళు లేకపోతే ఉన్నతమైన పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఈ కోణాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ దిక్కుమాల లింకులన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుని ఏం సాధిస్తాం మనం? ఇది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్కి కాంట్రాక్ట్ ఇప్పించడానికి ఇలాంటి లాబింగ్లు అన్ని వాడారంటే ఒక అర్థం పరమార్థం. ఆయనే కూర్చుని ఆయనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి L1 ఎవరైనా డిసైడ్ చేసి ఫ్యాక్టర్ అది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనిస్తే సత్యమేవ జయతే అని నన్ను ఒక ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని అర్థం ఏంటి సార్? ఇవాళ గౌరవ సుప్రీంకోర్టులో ధర్మం గెలుస్తుందని చెప్పాడు. పొద్దున భౌగోళిక ఛానల్లో ముసిలి బ్యాచ్ అంతా కూర్చుని పీక్కుని చచ్చారు యాజ్ ఇఫ్ అన్నట్టు. నేను ఒకటి చెప్తున్నాను, దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మొదటి నుంచి నేను అరుస్తూనే ఉన్నాను. వాళ్ళ చుట్టపడి మాత్రం గొల్లో అనేటి అసలు నిజం చెప్పేశాడు. ఏమన్నాడు? తీసుకొచ్చినటువంటి కాంట్రాక్ట్. తర్వాత మనం ఇందులో L1 విషయంలో లోయెస్ట్ టెండర్ ఎవడేస్తాడో ఈ క్వాంటిటీస్ క్వాలిటీస్ మీట్ అయితే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు. జూన్ జూలైలో ఏఆర్ సప్లైయర్స్ మేము సప్లై చేయలేదని చెప్పలేదు. క్రిస్టల్ గిరిగా మేము 16 టన్నులు సప్లై చేసామని చెప్పారు. అండ్ రిమైనింగ్ రిజెక్ట్ అయ్యొచ్చు. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు పుష్ప సినిమా గురించి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి, విలన్లు దొంగలు అని అంటున్నాను. దాన్ని జస్టిఫై చేస్తూ టర్నింగ్ తిప్పుతున్న దగ్గర ఈ లారీ ఆపి దీంట్లో ఏదో కల్తీ కలిపినట్టు ఈ పొటానీ కబుర్లు చెప్పి జనాలు పక్కదారి పట్టిస్తారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి అని చెప్పండి. రేపు ఎల్లుండి తిరుమలకి వెళ్తున్నారు, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. సార్ ఇక్కడ చాలా ప్రధానమైన అంశం, దీక్ష చేసి సనాతన ధర్మం గురించి మాట్లాడారు. సరే, ఎవరైనా మాట్లాడొచ్చు, ఆయనకి అర్హత ఉందా లేదా అనేది తర్వాత రెండో చర్చ. ఆయన ఇంకోటి ఏమంటారు, అయోధ్యకి 1,00,000 లడ్డూలు కొవ్వు కలిపినటువంటి లడ్డూలు పంపించారు అయోధ్యకి అని అన్నారు. అయోధ్య ఇప్పుడు జనవరిలో ఎవరు ఈ ఏఆర్ డైరీ ఉందా? అప్పుడు జనవరిలో ఏఆర్ డైరీ ఉందా? 1,00,000 లడ్డూలు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డూలు పంపించారని ఒక మాలలో ఒక దీక్షలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? రేపు 2-3 తారీఖుల్లో ఏం జరుగుతుంది? ఆయన తిరుమలకి వెళ్తానంటున్నారు. సరే, నేను ఒక మాట చెప్తాను. నాకు రాజకీయాలు తెలివి, అపారమైన అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఏడు చెప్పినా సూపర్, నేను ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను, చేసేస్తున్నానని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఆయన గమనించవలసింది ఏంటంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఎదలేరు ఎవరు. అలా రాజకీయాలు ఒక స్ట్రైట్ లైన్ మెథడ్లో రాజకీయాలు నేర్చుకోవాలన్నప్పుడు రాజకీయ చతురత వేరు. నిజంగా ఆ మాటకు వస్తే నాదెళ్ల మనోహర్ గారితో పరవశించిపోయి తిరగడం కాదు, వాళ్ళ నాన్నగారితో తిరిగితే ఖచ్చితంగా మెలకువలు నేర్పుకుంది. రాజకీయాల్లో చతురత, ఎత్తుగడలు, వెనక నుంచి చీకటి దెబ్బలు ఎలా కొడతారు, ఆ చీకటి దెబ్బలు నిలువరించుకోవడానికి మనం ఏం చేయాలి, ఇలాంటివన్నీ డిఫెన్స్ మెకానిజంలు నేర్పుతారు. ఇదేంటంటే పోయి చీకటి దెబ్బల స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు గారితోనే రాజకీయాలు నేర్చుకుందాం అంటే ఏమవుతుంది? అభంశోభం తెలియని చిన్న పిల్లడైనా అందులో అన్ని మాట్లాడుతున్నారు సనాతన ధర్మం గురించి. ఆయనకు తెలిసినట్టు దేశం మొత్తం కూడా ఆయన వైపు చూస్తోంది. సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, 100 సార్లు చెక్ చేసుకోండి అని పెట్టారు. దానికి చాగంటి కోటేశ్వర గారు ప్రవచనమే చెప్పారు, సనాతన ధర్మంలో భార్యకి విడాకులు ఇచ్చే కాన్సెప్ట్ లేదని చెప్పారు. ఇంకా అంతకన్నా ఇంకా ప్రశ్నకి సమాధానం ఇంకా దాని డీటెయిల్ ఎలాబరేషన్ అనవసరం. మొదటి ఫండమెంటల్ ఫెయిల్యూర్ అయినప్పుడు మీరు దానికి ఇంకా వెళ్ళి సనాతన ధర్మం గురించి చెగువేరా బాధపడుతుంటుంది. ఎర్రగొట్టపోయి ఆ బండి సంజయ్ కాశాగొడ్డ వచ్చినట్టు బాబు మీకని. ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, మనం ఏం చేద్దాం అన్నా సరే మనం చిత్తశుద్ధితో పనిచేస్తే సత్యమేవ జయతే అని సుప్రీంకోర్టులో జరగబోయే పరిణామాలు ఎంత చక్కగా రీడ్ చేయగలిగాడు చూడండి. ఎందుకు? సత్యం గెలుస్తుంది, ఎప్పటికైనా సత్యం ఖచ్చితంగా గెలుస్తుంది, కానీ టేక్స్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఓకే, సో దానికి ఆయన వెనుకబడపడలేదు. ఇవాళ మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, సత్యశీలత చాటుకున్న నాటి నీలం సంజీవ్ రెడ్డి, నేటి జగన్మోహన్ రెడ్డి సత్యశీలత చాటుకుంటూ 1940 ఇదే గౌరవ సుప్రీంకోర్టు రహదారుల మీద ఒక వెరిడిక్ట్ ఇచ్చినప్పుడు సింప్లీ స్టెప్ డౌన్. తర్వాత ఆయన సత్యశీలతను చాటుకున్నందుకు ఆయన రాష్ట్రపతి కాగలిగాడు. ఇందాక శర్మ గారు చెప్తూ నిజంగా నీకు ఆ క్రెడిబిలిటీస్ లేని దగ్గర, ఇఫ్ యూ రియలీ వాంట్ టు ప్రూవ్ యువర్ క్రెడిబిలిటీ ఇన్ ద రెస్పెక్ట్ కోర్ట్ అన్న దగ్గర కూడా దే విల్ నాట్ బి ఎనీ కన్సిడరేషన్. బికాస్ మనం చిత్తశుద్ధి చాటుకుంటూ చేస్తున్న రాజకీయాలు అనకి ఉంటే దానికి ఒక వితరణ ఉంటుంది, ఎక్కడో దగ్గర కంక్లూజన్ ఉంటుంది. ఆ కంక్లూజన్ ఉన్న దగ్గర ఏమవుతుందంటే అలాంటి వ్యక్తులు నిలువెత్తుగా కొలవబడతారు. నిలువెత్తుగా రాజకీయాల్లో ఈ రోజుకి కూడా నీలం సంజీవ్ రెడ్డి రాష్ట్రపతి,
రాయలసీమ బిడ్డ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇదే రాయలసీమకి వన్నీ తీసుకొచ్చిన ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇంత చర్చిస్తున్నారు కదా సార్, ఇవాళ మళ్ళీ టాపిక్ యూటర్న్ కొట్టివన్నీ. నేను ఖచ్చితంగా నెక్కాసుగా ఒక విషయం అడగగలుగుతున్నాను. ఇవాళ మా కేసీఆర్ గారు చెప్పింది 100% కరెక్ట్. బీజేపీ సన్నిధానంకి వెళ్ళిపోగానే వాషింగ్ పౌడర్ నిర్మాణి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు భార్య సమేతంగా వెళ్ళారని ఆ ముసలి చర్చలు పెట్టుకుని చచ్చిపోతుంటారు కదా. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి, మీరు రాయలసీమ బిడ్డే, తిరుపతి బిడ్డ, మీరు రాయలసీమలో తిరుపతిలో ఉన్న ప్రాధాన్యత సంతరించుకుంటూ ఏ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు భార్య సమేతంగా వెళ్ళిచ్చాడా? లేదు. మరి బీజేపీలో ఉన్నంత మాత్రాన వాషింగ్ పౌడర్ నిర్మాణం ఆయన చర్చించరా? జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా భార్య తేలాలి, అక్షంతలు వేసుకోవాలి. మరి ఇదే మాట మరి మోడీ గారికి కూడా వర్తించాలి కదా. వాళ్ళకైతే మళ్ళీ అంతా వాషింగ్ పౌడర్ నిర్మాణం. వీళ్ళకి వచ్చాకల్లా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశం. ఆ కంక్లూజన్ రిమార్క్స్ ఎక్కడికైనా అక్కడ తీసుకొచ్చి వదిలితో టాపిక్ డైవర్షన్ వాళ్ళు రేపు తెల్లారిసకలు ఇందాక వెంకటరెడ్డి అన్నాడు, మళ్ళీ ఇంకోటి ఎత్తుకోకలే తెల్లారిసక ప్రకాశ్ రాజు తీస్తాడు, ఒక మానం వేస్తాడు, ఇంకా సినిమా సంఘాలన్నీ ఊగిపోతూ ఉంటాయి. రైట్, అంతే. రైట్. ఇప్పటి వరకు సెంట్రల్ ఏజెన్సీస్ అయితే తప్పకుండా ఎంటర్ కావాల్సిందే ఈ విషయంలో. సార్ ఏ ప్రాతిపదిక ఒకసారి ఈశ్వర్ గారు ఒకే ఒకటి, ఇప్పుడు మీరు సెంట్రల్ రేపు గౌరవ సుప్రీంకోర్టు కూడా చెప్తుంది మీకు సిబిఐ ఎంక్వైరీ కావాలా ఇంకోటి కావాలా. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వచ్చి దశాబ్దాలుగా జరుగుతున్న ఒక రెగ్యులర్ ప్రాసెస్లో రిజెక్షన్ ఉందా లేదా అన్నది ఫస్ట్ ప్రైమ్ ఆఫీస్. 14 సార్లు తెలుగుదేశం గవర్నమెంట్ ఎందుకు ఏ ప్రాతిపదిక రిజెక్ట్ చేసింది? అలా అబద్ధాలు గౌరవ సుప్రీంకోర్టు నమ్ముతుంది అనుకుంటున్నారా? ల్యాబే లేదన్నారు. మరి 14 సార్లు ఏ మొహం పెట్టుకుని రిజెక్ట్ చేసావు? అదే ల్యాబ్ టెస్టింగ్లే కదా. తర్వాత ఏమన్నావు? లడ్డూ ప్రసాదం అన్నావు. లడ్డూ ప్రసాదంకి మాత్రమే ఆ నెయ్యి వాడారా? మిగిలిన ప్రసాదాలు నిర్మలా సీతారామన్లో సంబంధం చెప్పొచ్చు, నేను ఉల్లిపాయ తిన్నాను కాబట్టి ఉల్లిపాయ రేట్లు నాకు తెలియవని. ఆ బాబు నువ్వు లడ్డూ ప్రసాదం షుగర్ ఉండి తినకపోవచ్చు, మరి వాడా? అంతేగా. సో ఇవన్నీ ఏంటంటే ఎన్డీఏ స్ట్రాటజీస్ చూడండి. ఇప్పుడు అయోధ్య రామాలయంకి కలెక్షన్స్ నీళ్లు, ఇక్కడ నిత్య కళ్యాణం నిత్య కైంకర్యాలు స్వామివారికి. ఎందుకంటే నిజరూపం సార్ అది, వెలిసిన విగ్రహం, ప్రతిష్ఠ విగ్రహానికి వెలిసిన విగ్రహానికి నక్కకి నాగలోకం కొన్న తేడా ఉంటుంది. స్వయంగా ఇంతకు ముందు స్వయంభూకున్న సామర్థ్యం ఎక్కడ ఉంటుంది? చంద్రబాబు కూడా స్వయంగా లేదంటే వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి విత్డ్రా చేసుకుంటానని చెప్పాలి, లేదంటే సిట్ వద్దు సెంట్రల్ ఏజెన్సీస్ ఇవ్వండి అని స్వయంగా ఆయన నోటితోనే చెప్పాలి. ఎందుకు వద్దు అనే దానికి ప్రజల నుంచి కొన్ని పాయింట్స్ చెప్తాను. ప్రజల కన్నా సార్ మీరు ఇప్పుడు ఎవరో దాకా గతంలో చేసిన పివిఎస్ శర్మ గారు ఇవాళ ట్వీట్ ఇచ్చారు చూడండి, ఇంత గడ్డెట్టి పెట్టారు. రైట్, రైట్. సిట్ ఎందుకు వద్దు, సెంట్రల్ ఏజెన్సీసే ఎందుకు కావాలి? సిట్ అసలు ఏం పని చేస్తోందంటే అలా ఇలా తిరిగి వాళ్ళని వీళ్ళని విచారించి అసలు విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు డే 1 నుంచి వినిపిస్తున్నాయి. ఇది 3వ రోజు 4వ రోజు వాళ్ళు రంగంలో దిగి. రైట్, సిట్ అసలు చేయాల్సిన పని ఏంటనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. పవిత్రమైన లడ్డూలపై కొవ్వు ఆరోపణలు చేసిన చంద్రబాబునే మొదట విచారించాలి. సిట్ ఆ పని చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 2, లడ్డూల్లో కొవ్వు కలిసిందనడానికి అతని దగ్గరున్న ఆధారాలేంటో సేకరించాలి. సిట్ ఆ పని చేస్తుందా? నెక్స్ట్, ఎన్డీడీబీ రిపోర్ట్ ఏఆర్ డైరీకి ఇచ్చినటువంటి షోకాజ్లో జంతువుల కొవ్వు ఎందుకు లేదో తేల్చాలి. సిట్ ఆ పని చేస్తుందా? జూలై 23న వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందన్న టీటీడీఈఓ స్టేట్మెంట్ను ఎవిడెన్స్గా తీసుకోవాలి. సిట్ ఆ పని చేస్తుందా? నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ అన్న ఈవో సెప్టెంబర్ 20న ఎందుకు మాట మార్చారో దర్యాప్తులో తేల్చాలి. సిట్ ఆ పని చేస్తుందా? ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన 64 రోజుల వరకు టీటీడీ ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదో తేల్చాలి. సిట్ ఆ పని చేస్తుందా? ఈవో చెప్పినట్టుగా ఏఆర్ డైరీకి చెందినటువంటి కల్తీ నెయ్యి తిప్పి పంపారో లేదో రికార్డులు చెక్ చేయాలి. సిట్ ఆ పని చేస్తుందా? బాబు చెప్పినట్టుగా క్వాలిటీపై టెస్ట్ చేయకుండానే పోర్టులోకి నెయ్యి ఎవరు పంపారో తేల్చాలి. సిట్ ఆ పని చేస్తుందా? వెజిటబుల్ ఫ్యాట్ను యానిమల్ ఫ్యాట్గా మార్చడంలో బాబుతో పాటు ఇంకెవరి హస్తం ఉందో తేల్చాలి. సిట్ ఆ పని చేస్తుందా? కల్తీ నెయ్యిపై రిపోర్ట్ రావడానికి ముందే ఎన్డీడీబీ చైర్మన్తో ఈవో భేటీ వెనుకున్న రహస్యమేంటో తేల్చాలి. సిట్ ఆ పని చేస్తుందా? చెన్నై, హైదరాబాద్లో టెస్టింగ్ ల్యాబులు ఉండగా గుజరాత్లోని ఎన్డీడీబీకి ఫస్ట్ టైం ఎందుకు పంపాల్సి వచ్చిందో తేల్చాలి. సిట్ ఆ పని చేస్తుందా? మైసూరులోని సిఎఫ్టిఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదో తేల్చాలి. సిట్ ఆ పని చేస్తుందా? ఇది ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అందుకే వెంకటరెడ్డి గారు సెంట్రల్ ఏజెన్సీస్ రావాలి. సుప్రీంకోర్టు కూడా ఇవాళ అడిగింది అదే, ఎక్కడ మైసూరుతో పాటు గజియాబాద్ ల్యాబ్కి ఎందుకు పంపించలేదని కూడా అడిగింది. మొట్టమొదట విచారించాల్సింది కొవ్వు కలిసింది లడ్డూల్లో అన్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని చంద్రబాబు నాయుడు గారిని కదా ఫస్ట్ క్వశ్చన్ చేయాలి. వీళ్ళు కార్లు వేసుకుని తిరుమలలో అటు ఇటు తిరిగితే ఏం ఉపయోగం? ఫస్ట్ ఆయన పిలిచి కదా ఏ ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర మాకు ఇవ్వండి, దానిపైన విచారణ చేయాలి కదా. ఫస్ట్ ఆయనే కదా అడగాలి. ఇప్పుడు ఈవో దాన్ని వాడలేదు అన్నాడు ఫస్ట్ పాయింట్. అంటే వాడలేదు క్లియర్ కదా. ఈవోకి తెలియకుండా వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిపి వచ్చాడా? చంద్రబాబు నాయుడు ఏమో కలిపాము
దేంటో వాడేమో అర్థం కావట్లేదు అంటున్నాడు. మరి వాళ్ళ ఇంట్లో ఏమన్నా వాడాడేమో తీసుకెళ్ళి తిరుమల తిరుపతి వాళ్ళకి వేరే heritage ఉంది కదా, వాళ్ళ ఇంట్లో ఎందుకు వాడుకుంటారు? మరి లేకపోతే అట్లాంటి జంతువుల కొవ్వు కలవలేదు, కానీ అటు కొవ్వు ఉందని చెప్పి కొవ్వెక్కి మాట్లాడడం ఆ కొవ్వు నేనన్నది తిని ఉండాలి. ఎందుకంటే ఇంకా అంతకంటే చాలా పెద్ద మాటలు మాట్లాడాలి సార్. ఎందుకంటే అంత దారుణమైనటువంటి వ్యక్తి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు రాజకీయం కోసం దేవుణ్ణి లాక్కొని వచ్చి మొత్తం పవిత్రత అంతా దెబ్బతీసినటువంటి ఈ వ్యక్తి మీద ఇంతకంటే ఇంకా దారుణంగా మాట్లాడినా కూడా తప్పలేదు. ఇప్పుడు సిట్ విచారణ మీరు అన్నారు కదా, సిట్ అంటే ఏంది? చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీమే కదా, ఎస్ఐటి సిట్ కాదు కదా ఇప్పుడు వేసింది, అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి ఆల్రెడీ కలిసి ఈ రిపోర్టే మనం అంది, ఇది ఫైనల్ అని చెప్పినప్పుడు మరి కొత్తగా ఇంక వీళ్ళు విచారణ చేసేది ఏమంటుంది అదే రిపోర్ట్. ఇప్పుడు బాలాగారు ఒక మాట అన్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక ఆరోపణ చేసిన తర్వాత సిట్ దానిపైన వేస్తే ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు, పైగా ఒకవేళ దానికి తగిన ఆధారం లేకపోతే అవి ట్యాంపర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది, అందుకే సెంట్రల్ ఏజెన్సీస్ రావాలన్నారు. ఇవాళ పేపర్లో సిట్ దూకుడు సార్, ఆడికి దూకెళ్ళింది పేపర్ ఇవాళ రంకుజ్యోతి పత్రికలో వేశారు సిట్ దూకుడు. సుప్రీం కోర్టు కూడా సారీ టు ఇంటర్వ్యూ అండి, సుప్రీం కోర్టు కూడా ఈ రోజు వినపడుతుందా? వినిపిస్తుంది సార్, చెప్పండి. ఈ రోజు సుప్రీం కోర్టు కూడా ఇదే ప్రశ్నని లేవనెత్తింది. ఏమని లేవనెత్తిందంటే, మీరు ప్రెస్ కి వెళ్లే ముందు ఎక్కడైనా కానీ టెస్టింగ్ చేసిన రిపోర్ట్ లో కంటామినేట్ అయింది, గీలో అనిమల్ ఫ్యాట్ మిక్స్ అయిందని చెప్పేసి అని ఎక్కడ చూసి మీరు ఇది ప్రశ్న వేశారు, ప్రజలకు వచ్చారు, బయటికి తీసుకొచ్చారు, ఎక్కడ తీసుకొచ్చారు? ఇప్పుడు మీ మాటని ఏ విధంగా బిలీవ్ చేయాలి? ప్రైమా ఫేసి లేదు. ఇప్పుడు మీరు వేసిన ఇన్వెస్టిగేషన్ ఎంత వరకు ఫెయిర్ ఎనఫ్ గా ఉంటది? అసలు సిట్టుని మీరు ఇప్పుడు ఎందుకు వేశారు, ఇప్పుడు మీరు ఎందుకు వేశారు సిట్టుని అని చెప్తే, సిద్ధార్థ్ లూత్రా గారు చెప్పడం ఏంటంటే, ఆయన చెప్పిన 2 స్టేట్మెంట్స్ లోనే 2 స్టేట్మెంట్ ఆయన దొరికారు. ఒకటి, కలవలేదు, లడ్డూలో మిక్స్ చేయలేదు, కంటైనర్స్ బ్యాక్ పంపించాము అని మీరే అంటున్నారు. రెండు అసలు కలవలేదు కాబట్టి ఇది అవసరమే లేదని చెప్పేసి మీరే 2 స్టాండ్స్ చెప్తున్నారు. గతంలో మీరే అసలు ఇది మిక్స్ అవ్వలేదు, గీలో ఎక్కడే కానీ లేదు, మేము దాన్ని యూజ్ చేయలేదు, వెనక్కి పంపించేసామని చెప్పారు. తర్వాత వచ్చిన కంటైనర్ 12th జూలైలో వచ్చిన కంటైనర్స్ మేము టెస్టింగ్ పంపించాం, దాన్ని కూడా రిటర్న్ పంపించామని మీరే అంటున్నారు. మిక్స్ కానప్పుడు లడ్డూ శాంపుల్ ని కానీ గతంలో మిక్స్ అయిందని మీరు అంటున్నారు కదా, లడ్డూ శాంపుల్ ని ఎక్కడైనా పంపించి టెస్ట్ చేశారా అంటే నో, టెస్ట్ చేయలేదు. మరి ఏవి టెస్ట్ చేయకుండా ఏమి చేయకుండా సిట్ ని వేసి మీరు ఎవరిని విచారించాలనుకున్నారు? ఓకే, ఇది వరకు సక్సీడెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ మీద విచారించాలనుకున్నారా? మరి పొలిటికల్ ఇంటర్వెన్స్ రిలీజియస్ లోకి ఎందుకు తీసుకొచ్చారో సమాధానం చెప్పండి అంటే, ఆయన నాకేం తెలియదు అని చెప్పేసి. రైట్, నాకున్న సమాచారం వరకు నాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, ఈటీడీలో ఓన్లీ వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఎఫ్ఐఆర్ సంవత్సరం రోజు లాంచ్ చేశారు, రిపోర్ట్ వచ్చింది, ఇది మాత్రమే చెప్తున్నారు తప్ప సుప్రీంకోర్టు డైరెక్ట్ వేసిన ప్రశ్న ఏంటి చంద్రబాబు నాయుడు గారికి, మీకు మీరే సిట్ ఎందుకు వేస్తున్నారు? ఎందుకంటే చెప్పిన స్టేట్మెంట్ మీరే, మీరు వేసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత మీరు ఎఫ్ఐఆర్ కట్టించింది మీరే, తర్వాత సిట్ ని వేసి విచారించాలి మీరే, ఎవరి మీద విచారించాలి, ఎవరిని దోషులుగా ఇక్కడ పెట్టాలి అని క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు లోద్రా గారేమో తిరిగి పంపేశామని అన్నారు సార్. అంటే దాన్ని వాడలేదని లోద్రా కూడా సుప్రీంకోర్టులో చెప్పింది. అంతకుముందు ఈవో చెప్పారు, ఇప్పుడు లోద్రా చెప్పారు. కలవలేదన్న తర్వాత దానిపైన సిట్ వేయడం అంటే, ఇంతకుముందు నేను అన్నాను కదా, ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇది ఫైనల్ ప్రయత్నం అనమాట. ఈ సిట్ అనేది వేసేసి ఇక్కడ తేల్చేసి ఏదో కలిచేసిందని చెప్పి దీన్ని మసిపూసి మారేడుగా చేస్తే అయిపోయింది అనేటటువంటి దాని ప్రయత్నం. సెంట్రల్ ఏజెన్సీస్ రావాల్సిందే. ప్రజెంట్ ఉన్నటువంటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో, మళ్ళీ దాంట్లో కూడా స్పెసిఫిక్ గా అంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసినటువంటి జడ్జిలు ఉండకూడదు. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు కాబట్టి నేను డెప్త్కి వెళ్ళదలుచుకోవాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో ఆంధ్ర తెలంగాణలో పనిచేయనటువంటి ఒక జడ్జిలతో ఏదైతే మీరు అన్నట్టుగా ఒక కమిటీ వేసి ఎవరైతే ఈ మాటలు మాట్లాడారో వాళ్ళ మీద ఎంక్వైరీతో స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి మొదలు పెట్టాలి. అసలు ఎక్కడ కలిసింది వాడలేదు, అసలు యానిమల్ ఫ్యాట్ అనేది కలవలేదు. మీరు అన్నట్టు వెజిటబుల్ ఫ్యాట్ కలిసి ఉంటే వెనక పంపించుంటారు. ఎందుకంటే ఈవో చెప్పిన మాటలు అదే కాదు స్టార్టింగ్. ఎందుకంటే తిరుమల ఈవోనే బేసిక్ గా తీసుకుని మనం మాట్లాడితే ఆయన వెజిటబుల్ ఫ్యాట్ అన్నాడు, సో అయినా మేము వాడలేదు అన్నాడు. కానీ జంతువుల కొవ్వెక్కి మాట్లాడిన వాళ్ళ దగ్గర నుంచి విచారణ స్టార్ట్ చేయాలి. అది కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో, చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయాలంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక నిజాయితీగా పనిచేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో స్టార్ట్ చేయాలంటున్నాడు. రెండు మీరు అన్న సిట్ అని సార్ నాకు అర్థం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రిటైర్డ్ జస్టిస్ లో అయితేనే దిక్కు దివాన్ లేదు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే దోషం భక్తుల్ని పాపం మీడియాదని ఇచ్చారు రిపోర్టు. 2015లో జరిగితే ఎలక్షన్స్ కు ముందు 6 నెలల ముందు 2018 సెప్టెంబర్ లో ఇచ్చి ఏమి లేదని ఇస్తే మీరు అట్లాంటిగా ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాడు చంద్రబాబు నాయుడు గారు కూర్చోంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడమంటాడు, ఇది రాసి ఇచ్చేయంటే నిమిషంలో రాసిస్తాడు. అట్లా దాంట్లో రిపోర్ట్లు ఏమొస్తాయి? మరి ఎందుకు ఇంత పెద్ద కుట్ర ఒక టీటీ
టీటీడీ దేవస్థానం సార్ ఇక్కడ పెద్ద ఒక్క నిమిషం ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు పెద్ద సార్ ఇది చాలా పెద్ద కుట్ర. 3.5 లక్షల కోట్ల రూపాయల తిరుమల తిరుపతి సంపదను దోచేసేటటువంటి కుట్ర. ఎందుకంటే తిరుమలకు సంబంధించి 10 రాష్ట్రాల్లో 75 ప్రాంతాల్లో 7,630 ఎకరాలు 36 ఎకరాల స్థిరాస్తి ఉంది లేదు స్వామివారికి. 71 దేవాలయాలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 11 టన్నుల బంగారం ఉంది, 10 టన్నుల వెండి ఉంది. మొన్న అక్టోబర్ 31 వరకు కేవలం డిపాజిట్లు 17,816 కోట్లు, నియర్లీ 18,000 కోట్లు. సంవత్సరానికి 1000 కోట్లు వస్తాయి మళ్ళీ డిపాజిట్లు. ఆస్తుల విలువ మొత్తం 3.5 లక్షల కోట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని టీటీడీ నుంచి పక్కకు తప్పించేసి వీళ్ళకి సంబంధించిన వ్యక్తిని చైర్మన్గా వేసుకొని మొత్తం వీళ్ళకి సంబంధించిన బోర్డు మెంబర్లుగా వేసుకొని ఈ టీటీడీని ప్రభుత్వానికో ఇంకో లేదంటే ఇంకో థర్డ్ పార్టీకో లింకప్ చేసేసి ఈ ఆస్తులను దోచేసేటటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇది 3.5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ చేయాలి, 3.5 లక్షల కోట్ల రూపాయలు దేవుడు సొమ్ముని నొక్కేయాలి అనేటటువంటి కుట్రలో భాగం. ఎవరు సచ్చి ఎక్కడుండి భూములు ఎక్కడెక్కడో అన్యాక్రాంతమైన ఇప్పటికే చాలా అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు భూముల్ని పరిరక్షణ పేరుతో వాటిని అమ్మేద్దామని కమిటీ కూడా వేశారు కదా. సదావర్తి భూములకు సంబంధించి కాదు మొత్తం ఓవరాల్ కూడా 11 టన్నులు ఫ్రెండ్ భానుప్రకాష్ రెడ్డి కూడా అందులో మెంబర్. 11 టన్నుల బంగారం, 10 టన్నుల వెండి, 18,000 కోట్ల డిపాజిట్లు, 3.5 లక్షల కోట్ల ఆస్తులు. తిరుపతిలో 100-200 రూపాయలకి జేబులు కొట్టే స్థాయి నుంచి ఈరోజు దేవుడి సొమ్మును కొట్టేసే స్థాయికి ఎదిగాడు. ఇది పెద్ద స్కామ్ కనపడినటువంటిది. ముందు దీని మీద తీసుకొని వచ్చి ఏం చేయాలి మీకు తెలుసు, దాని మీద పిచ్చికొక్కని ముద్ర వేసేసి ఏం చేస్తారో మనిషిని ఇటు పిచ్చోడని ముద్ర వేసేసి దాన్ని మొత్తం నిర్వీర్యం చేసేసి చేయాలనేటువంటి ప్రయత్నంలో ఒక దేవుడి మీద ఒక అపవాది వేసి కానీ పుట్టగతులు లేకుండా పోతాడు సార్. ఎక్కడికి లేని, ఎందుకంటే దేవుడితో పెట్టుకున్నాడు, దేవుడు సంపద నొక్కేయాలనేటువంటి ఒక కుట్రకి తెరలేపాడు. దానికోసం దేవుడిని అపవిత్రం చేసి ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ సుప్రీంకోర్టు సిట్టింగ్ చేస్తూ దీని మీద జరగాలి. చంద్రబాబు నాయుడు కొవ్వెక్కి మాట్లాడినటువంటి వ్యాఖ్యల వెనక జరుగునట్టు ఏం సార్ తినే ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని మాట్లాడినటువంటి వ్యక్తి మరి కొవ్వెక్కి మాట్లాడక ఏ వ్యక్తి మాట్లాడినట్టు మాట్లాడాలి చెప్పండి. ఇక్కడ సబ్మిషన్ సార్, మనిషి ఎవడన్నా మాట్లాడతాడా? మన దేవుడి ప్రసాదంలో జంతువుల కొవ్వు కనపడిన మనిషి పుట్టినాడు మాట్లాడతాడా? ఒక భక్తుడిగా మానం మర్యాద మనిషి పుట్టబెట్టాడా? రైట్ రైట్ భక్తుడిగా మీ ఆవేదన కరెక్టే, కానీ ఉంది కదా వ్యవస్థలు ఉన్నాయి, చూద్దాం ఏం చేస్తాయి. కానీ ఒక మాట చెప్పరా, సత్యమేవ జయతేకి జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల ట్రిప్ రద్దు చేయించడానికి వెనకాల చూడండి భగవంతుడి యొక్క ఇచ్చ ఎలా ఉందో. ద మెయిన్ సత్యమేవ జయతే అన్నదానికి చంద్రచూడ్ గారు ఆల్రెడీ తిరుమలలో ఉన్నారు. ఓకే, సాటర్డే సండే. ఇఫ్ జగన్మోహన్ రెడ్డి మేక్ సెన్స్ విత్ చంద్రచూడ్, అందుకని ఆయన నిలువరించగలిగారు. కానీ చంద్రచూడ్ అనే వ్యక్తి దైవాంశ సంభూతుడి సన్నిధిలో మెలిగిన దానికి మన సదరన్ స్టేట్ నుంచి విశ్వనాథన్ గారిని గొగా గారిని దీంట్లో కమిటీలో వేసిన తర్వాత ఆ బెంచ్ ఇచ్చిన వెరిడిక్ట్ చూడండి, ధర్మ పరిరక్షణ ఎలా జరిగింది. రాజీనామా అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది సార్. ఇది రాజీనామా అడుగుతుంటే ఆశ్చర్యం కలిగింది కొంత. నేను సార్ నేను వ్యవస్థను నమ్ముతాను. మనం రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్న ప్రజాప్రభుత్వాల్లో నీలం సంజయ్ రెడ్డి గారు నిలువెత్తు నిదర్శనం. ఇదే సుప్రీంకోర్టు ఆబ్వియస్ గా నేను ఎక్స్పెక్ట్ చేయడం తప్ప. పక్క రాష్ట్రాల్లోనే కావాలంటే అధికారాన్ని లాగేసుకుంటాడు. అయితే ఉన్నదాన్ని రాజీనామా చేస్తాడు ఈ చంద్రబాబు నాయుడు. మైసూరు బోండాలో మైసూరు ఉండదు, ఈ నారా బ్లడ్ లో ఏదైతే నిజాయితీ అనేది ఉండదు. ఈయన మనిషి రాజీనామా చేయమని చేస్తాడు. పక్కన అవసరమైతే ఓటుకు తెలంగాణలాగే అవసరమైతే ఏదన్నా కొంతమంది ఎంపీలు ప్రభుత్వాన్ని పడేసి పక్క రాష్ట్రాలు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తాడు తప్ప ఆయన ఎందుకు రాజీనామా చేస్తాడు? మనిషి అన్నాడైతే నిజంగా దేవుడి మీద ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేసినందుకు ఎస్ నేను రాజీనామా చేస్తున్నాను, ఎంక్వైరీ చేసుకుని నిజాయితీగా నిరూపించుకున్నా అని చెప్పాలి మనిషి అన్నాడైతే. సో నారా మనిషి కాదు కదా, నరరూప రాక్షసుడు కాబట్టి ఆయన గురించి మనం డిస్కస్ చేయాలి. రైట్ శర్మ గారు ఇక్కడ ఈ 100 రోజుల పాలనే తీసుకుందాం. ఎక్కడ ఏం జరిగినా జగనే కారణం. బోట్లు కొట్టుకొచ్చే జగన్ కారణం, అక్కడ మునిగిపోయింది జగన్ కారణం, పంట పొలాలు మునిగిపోయాయి జగనే కారణం అనేటటువంటి ఒక కోణంలో అన్నిటికీ ఈరోజు నేను మీకు అవేంటంటే సూపర్ 6 హామీలు ఇవ్వలేకపోతున్నా, దానికి కూడా జగనే కారణం. ఆయన అంతా అన్నిటికీ జగన్ కారణం అనుకుంటూ వచ్చి ఆఖరికి ఈ లడ్డు కొవ్వు అంశంలో కూడా ఏదో రాజకీయంగా జగన్ని ఇబ్బంది పెట్టడానికి ఏదైనా చేస్తున్నారేమో అనుకుంటే దీని వెనుక చాలా కుట్ర కోణాలు బయటపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు బాలా గారు చెప్పింది, వెంకటరెడ్డి గారు చెప్పింది దాంట్లో వాస్తవం ఉందనుకుంటున్నారా? నేనైతే ఒకటే అనుకుంటున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ సమావేశంలో ఆ జనాలందరినీ చూసి మీటింగ్ అయిపోయే ముందర అత్యుత్సాహంతో తెలిసి తెలియక ఆ రోజు అన్న మాటలు అవి ఆయనకి కుట్రకోణం కాదు. అతను వారు అన్నమాట అనట్లేదు, కారుమూరి గారు అన్న మాట నేను అనట్లేదు. నేను ఏదన్నా చెల్లుతుంది, నేను ఏదన్నా అది అది చేసేయగలను, అది కుక్కని
తమ్మిని బిమ్మిని చేయగలను అని అంటారు చూడండి, ఆ విధంగా ఆయన అనేసాడు ఆ మాటలు. ఇప్పుడు దాన్ని నిరూపించడానికి సిట్ అధికారులు కానివ్వండి, లేకపోతే మిగతా టీడీపీ పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కొట్టుకు చేస్తున్నారు వీళ్ళందరూ. నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉన్న జగన్ గారిని అబద్ధం చెప్తూ వీళ్ళు ఏమి చేయలేరు, చెందలేరు. కేవలం అది అసలు ఆయనకు కూడా తెలియకుండా అన్న మాటలు, ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయనకు తెలియకుండా ఆ రోజు అనేసాడు ఆ మాటలు. ఇప్పుడు దాంట్లో నుంచి బయటికి రాలేక, పడలేక, చేయలేక, ఏం చేయలేక ఈ రాద్ధాంతాన్నంతా సృష్టిస్తున్నారు. ఈ సంక్షోభానికి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి వృద్ధాప్యం కారణము, వారి మెంటల్ స్థితి సరిగ్గా లేకపోవడమే కారణము. బాలగారు ఏంటి? బాలగారు చెప్పండి. నేను సార్ చెప్పిన వ్యాఖ్యల్ని కొన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓవర్ ద ఫ్లో అనలేదు, స్లిప్ పెట్టుకొని రాసుకొని ప్రతి పాయింట్ కూడా ఆయన ముందే ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పిన మాటలు అవన్నీ. ఒకసారి మీరు వీడియోస్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు స్లిప్ తీసుకొని, అంటే రిటర్న్, ఈస్ కంప్లీట్లీ రిటర్న్, అంటే అన్రిటర్న్ కాదు, ఏదో ఫ్లో లో మనకు అలా రాలేదు, అది పాయింట్ టు పాయింట్ వచ్చింది. అంటే ఆయన మీటింగ్ కి రాకుండా ముందే ఆయనకి కావాల్సిన స్పీచ్ పాయింట్స్ మొత్తం ప్రిపేర్ చేసుకొని, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని స్టేజ్ మీదకి వచ్చి విత్ ఫుల్ కాన్షియస్ తోనే ఆయన మాట్లాడిన మాటలు తప్ప ఆయనకి ఏదో కాన్షియస్ లెక్కనో లేకపోతే ఈశ్వర్ గారు ఒక మాట, గతంలో ఎట్లాగైతే సిబిఐ 1000 కోట్లకి ఛార్జ్ షీట్ అయితే 1,00,00,000 కోట్లు అంటే ప్రజలందరూ ఎట్లా నమ్మామో, అదే విధంగా నేనేం చెప్పినా ప్రజల్ని నమ్మించగలను అనే ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు చేసిన ప్రలాపనే ఇది. అంతే తప్ప వాస్తవాలు లేవు ఇందులో. వాస్తవం కాదనట్లేదు, అది గతంలో. కానీ ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఫ్లో లో చెప్పలేదు. మీరు ఒక్కసారి వీడియోస్ ని గమనించండి. ఆయన పేపర్ పెట్టుకొని క్లియర్ గా, అంటే హెరిటేజ్ వ్యాపారం కోసమే అంటారా ఖచ్చితంగా? ఒకటి సార్, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో, మీరు ఇప్పటికిప్పుడు లైవ్ లో వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా నేను చెప్పిన పేర్లు 2, ఒక ఆయన ఐఏఎస్ రిటైర్డ్, ఒక ఆయన సిఓఓ, వీళ్ళిద్దరు ఎన్డీడీకి సంబంధించిన వాళ్ళు. కావాలంటే లైవ్ లో చెక్ చేసుకోండి. ఒకటి, ఇంకొక పేరు 1 మినిట్ అని చెప్తాను. సిఓ ఆయన చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్. 1 మినిట్. వీళ్ళిద్దరు కూడా హెరిటేజ్ లో కీలకమైన పొజిషన్ లో ఉన్న వాళ్ళు. చంద్రబాబు నాయుడు రికమెండ్ చేస్తారా హెరిటేజ్ ప్రపోజ్ చేయండి? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కి డైరెక్ట్ గా టెక్నికాలిటీస్ తెలియదు, దానికి ఆయన అప్రూవల్ చేయ మాత్రమే చేయగలుగుతాడు. కానీ నాకు అర్థం కాదు, లీగల్ గా సెట్ చేయాల్సింది ఎవరు? లీగల్ గా సెట్ చేయాల్సింది, ప్రాసెస్ ని సెట్ చేయాల్సింది, డ్యూ ప్రాసెస్ ని ఫాలో అవ్వాల్సింది వీళ్ళే. వీళ్ళకున్నంత టెక్నికల్ నాలెడ్జ్ ఆయనకు ఉండదు. సో టెక్నికాలిటీస్ అన్ని ఫిట్ చేసుకోవాలి కదా. ఆయన గుడ్డిగా వెళ్ళిపోయేసి ఎల్లుండో ఇచ్చేస్తే రేపు కోర్టులో ఛాలెంజ్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇంకొక ఆయన పేరు వచ్చేసి 1 మినిట్ సార్, ఆయన పేరు సాంబమూర్తి, సిఓఓ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఇంకొక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్, సాంబశివరావు. ఈ ఇద్దరు కీలకమైన పొజిషన్ ఈ రోజు హెరిటేజ్ లో ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, బీయింగ్ యాజ్ అ బిజినెస్ కన్సల్టెంట్, నేను ప్రీవియస్లీ హావ్ ఎక్స్పీరియన్స్. ఒక ప్రాజెక్ట్ ని గానీ, ఒక కాంట్రాక్ట్ ని గానీ, ఒక కాంట్రాక్టర్ ని ఇన్ చేయాలి అంటే ఫస్ట్ ఎగ్జిస్టింగ్ ఉన్న కాంట్రాక్ట్ ని వైదొలిగించాలి. అంటే వాళ్ళని ఏదో ఒక ఇంటర్ వేసి, వాళ్ళ ప్రోడక్ట్ బాగలేదనో, క్వాలిటీ బాగలేదనో, టైంలో డెలివరీ చేయలేదనో, వాళ్ళ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసి ఒక పూచిగా తయారు చేసి కొత్త టెండర్లు తీసుకురావాలి. కొత్త టెండర్ ఊరికి రావు కదా, చెప్పేసి టెండర్లు క్యాన్సిల్ చేయడానికి లేదు. కొత్త టెండర్లు వచ్చిన తర్వాతనే, కొత్త టెండర్లు కాల్ఫాల్ చేసిన తర్వాత కొత్త వాళ్ళు పార్టిసిపేషన్ చేస్తారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేయడానికి అవకాశాలు ఉన్నాయి. టెండర్సే లేవనుకోండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎలా ఇన్ అవుతారు? ఇన్ అయ్యే ఛాన్సే లేదు. ఇది ఒకటే కాన్స్పిరసీ కాదు, దీంతో పాటు రాజకీయ కోణం కూడా వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి ఇంత పెద్ద ని ముందే క్రియేట్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ లా తయారు చేసుకుని 100 రోజుల పథకం కింద వచ్చి వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది తప్ప ఏదో ఫ్లో లో వచ్చింది లేకపోతే ఇంకోటి అయితే కాదండి. రైట్, చూద్దాం సార్. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణతో చాలా ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారికి ఎదురైంది. ఆ ప్రశ్నలతోనే వీళ్ళ దగ్గర సమాధానం లేదని కూడా తేలింది. దీని ద్వారా చంద్రబాబు ఇప్పటికే దేశ ప్రజల ముందు, వెంకటేశ్వర స్వామి భక్తుల ముందు దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రేపు సెంట్రల్ ఏజెన్సీ సెంటర్ అయితే వాస్తవాలన్నీ కూడా మీరు చెప్పినటువంటి అంశం కానీ, లేకపోతే వెంకటరెడ్డి గారు చెప్పిన అంశం కానీ, లేకపోతే శర్మ గారికి ఉన్నటువంటి అనుమానాలు కానీ, ప్రసాద్ గారికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి.